నమస్తే, వెల్కమ్ టు మై చాయిస్. ఇవాళ మన మై చాయిస్లో నాతో పాటు స్పెషల్ ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారండి. ఈ జనరేషన్కి ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ ఆయన చెప్పే సినిమాలు చెప్తే కనుక ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఏం చెప్పనా, ప్రేయసి రావే, ఒక్కడే, చెప్పాలని ఉంది, ఇలా ఒకటేంటండి, చాలా చాలా మంచి మంచి సినిమాస్, 100 Days మూవీస్, నంది అవార్డ్ మూవీస్, ఇలా మంచి మంచి మూవీస్ ఆయన లిస్ట్లో ఉన్నాయండి. మళ్ళీ ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మంచి సినిమా పిఠాపురంలో అలా మొదలైంది మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయనే మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ చంద్ర మహేష్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఆయన సినీ జర్నీతో పాటు ఈ మూవీ గురించి కూడా బోల్డ్ అనే విశేషాలు తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా పలకరించేద్దామా? హలో సార్, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు మై చాయిస్ సార్. మీరు రావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను మీ ఛానల్ కి. ఇంత ముందు కూడా ఇదే ప్రోగ్రామ్ చేశారు ఒక 7-8 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు సార్. సినిమాలకు మీ దగ్గర నుంచి వచ్చే గ్యాప్ ఎక్కువైపోయింది. గ్యాప్ వల్ల మిమ్మల్ని మేము కొంచెం మర్చిపోయినట్టుగా అనిపించినా మీ సినిమాలు ఎప్పటికీ మమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. అందులో ఫస్ట్ మాత్రం ప్రేయసి రావే ఉంటుంది సార్. అది అందరికీ లైఫ్ టైం ఫేవరెట్ సినిమా ఏదైనా ఉంది అంటే లిస్ట్లో ఫస్ట్ ఉండేది ప్రేయసి రావే. ఆ సినిమా కానీ, ఆ టైటిల్ కానీ, మెయిన్గా సాంగ్స్ కానీ ఎప్పటికీ ఏ జనరేషన్ వాళ్ళు కూడా మర్చిపోవట్లేదు. ఇప్పుడు ఈ రీసెంట్గా బాగా ట్రెండ్ అయిందండి ఆ సాంగ్స్ కానీ, తర్వాత దాంట్లో డైలాగ్స్ కానీ మీమ్స్లో బాగా ట్రెండింగ్ అయిందండి. మన రీసెంట్గా మా సురేష్ బాబు గారు, రామానాయుడు గారు ప్రొడ్యూసర్ గారు, అదే మా సురేష్ బాబు గారిని కలిస్తే ఆయన అన్నారు, సురేష్ పర్సన్స్ యూట్యూబ్ ఛానల్లో ట్రెండింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న పాట ఈ పాట, నీకోసం ప్రేయసి రావేలో ఫస్ట్ సాంగ్ అండి. అది అందుకనే మళ్ళీ మిమ్మల్ని ఎవరు డైరెక్టర్ ఏంటి అనేది మళ్ళీ గుర్తు చేసుకోవడం అందరికీ జరుగుతుంది. ఒకప్పుడు అంటే సార్ ఇట్లా డైరెక్టర్స్ అంటే ఇప్పుడు 1919లో వచ్చింది అనుకుంటా కదా, 1999 అప్పుడు వచ్చేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్స్ కి ఇంత బ్యాక్గ్రౌండ్ లో ఇంత వర్క్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళు ఉంటారనే సంగతి చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. వ్యూవర్స్ కి కొంతమంది లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే తెలుసు. సో ఇప్పుడు ఈ కాలంలో డైరెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ హీరో హీరోయిన్ల తర్వాత మెయిన్ గా డైరెక్టర్ గురించి ఆలోచించి సినిమాలకు వెళ్తున్నారు. అప్పుడు మీరు ఆ సినిమా తీసేటప్పుడు అంత స్కోప్ లేదు కదా, డైరెక్షన్ లేదండి. అప్పుడు ఏంటంటే హీరోలు బ్యానర్ చూసేవారు. మెయిన్ అప్పుడు మా సురేష్ పర్సన్స్ బ్యానర్ చూసేవారు. సురేష్ పర్సన్స్ బ్యానర్ అంటే దాంట్లో మంచి సినిమాలు వస్తాయి, మంచి ఫ్యామిలీ స్టోరీలు ఉంటాయి, అంటే గ్యారెంటీగా బాగుంటుంది సినిమా అనేది ఒక ముద్ర పడిపోయిందండి ఆ బ్యానర్కి. అది బాగా ప్లస్ అయింది నాకు అప్పుడు. కరెక్ట్. కానీ మీరు గమనించారు అప్పట్లో హీరోలు అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అండ్ తర్వాత వచ్చే జనరేషన్లో శ్రీకాంత్ గారు, నెక్స్ట్ ఇలా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకొక హీరో వచ్చేస్తున్నారు. ఒక్కొక్క హీరోకి 100లో సినిమాలు ఉండేవి. ఇప్పుడు లెక్క పెట్టుకునేందుకు 1000 పైన లెక్కించుకునే సినిమాలే ఉన్నాయి. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మీరు చూసే చేంజెస్ ఏంటి సార్? ఒక డెడికేషన్ ఉంటుంది ఫస్ట్ థింగ్. తర్వాత ఒక హీరో, ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్, ఒక రెస్పెక్టెడ్ ఉంటుంది. తర్వాత ఒక ఫ్యామిలీలాగా ఉంటుందండి. ఇప్పుడు అలాగే లేదండి. ఇప్పుడు ఏంటంటే ఎవరు వస్తున్నారో తెలియట్లేదు హీరో కింద, ఎవరు వస్తున్నారో ప్రొడ్యూసర్గా తెలియట్లేదు. అంచేత అవి మనం గుర్తించుకోలేకపోతున్నాం అండి. ఇప్పుడు మీరు అన్నారు సరే, ఇప్పుడు ఆ పేర్లు చిరంజీవి గారు, బాలకృష్ణ గారి పేర్లు, ఇవి మీరు ఇంకొక 100 సంవత్సరాలు పోయినా కూడా చెప్తారు ఇన్ని పేర్లు. కానీ తర్వాత ఇప్పుడు వస్తున్నా సరే, ఈ 2-3 సంవత్సరాలు బట్టి వచ్చే ఆర్టిస్టులు ఉన్నారు సరే తెలియదండి. అప్పుడు నాకే మామూలుగా నా దగ్గర ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తారు, పలానా హీరో పెట్టి సినిమా చేద్దామంటే ఎవరండి హీరో అని అడుగుతారు. పలానా హీరో అంటే అలాగనే గూగుల్లో సెర్చ్ చేస్తే సినిమా ఓకే, ఆ విధంగా అయిపోయింది. కానీ సార్ అసలు మీ సినిమాలన్నీ చాలా సూపర్ డూపర్ హిట్లు అయినవి, 100 Days పైన ఆడినవి, 150 Days అవార్డ్స్ తెచ్చే మూవీస్ ఎన్నో ఉన్నాయి. కానీ మీకు లైఫ్ పరంగా చూసుకుంటే, కెరియర్ పరంగా చూసుకుంటే అంత గ్రోత్ ఎందుకు రాలేకపోయింది సార్? నేను ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చేయడానికి కథ సెట్ చేసుకుంటాను. అక్కడ కొంచెం టైం పట్టిందండి. కథ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఒక హీరో, పెద్ద హీరో ఎవరో పిలవడం, ఆయన దగ్గరికి వెళ్ళడం జరగడం, అది అక్కడ లాస్ట్ మినిట్లో ఏదో డిస్టర్బెన్స్ అవ్వడం, అక్కడ అంటే ఏదో నాకన్నా మంచి కథ రావడం ఏదో జరిగేది అక్కడ. దాంతో అలా వెనకబడ్డ అలా జరుగుతుండే అప్ అండ్ డౌన్స్ ఉన్నాను. చాలా ఫేస్ చేశారు. 35 years అవుతుంది, 30 years అవుతుంది సార్ ఇండస్ట్రీకి వచ్చి? నేను వచ్చి 30 years అయిందండి. డైరెక్టర్ 25 years అయిందండి. 25 years. అది కూడా ఎన్నో ఒడిదుడుకుల మధ్య రావడం జరిగింది. అది కూడా మీ డ్రీమ్, కళ. డ్రీమ్ అండి. చాలా డ్రీమ్ తో వచ్చారు. ఎంతో మంది అసలు ఎందుకు ఈ ఫీల్డ్ అన్న రోజులు కూడా ఉన్నాయి, పస్తులున్న రోజులు ఉన్నాయి. అన్నీ ఎదుర్కొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ లైఫ్ ఇది కాకపోతే, డైరెక్టర్ కాకపోయింటే ఒకసారి వెనకాల వెళ్ళి చూసుకుంటే ఏమై ఉండే, ఏం చేస్తుండే? నాకు ఆలోచన లేదండి. డైరెక్టర్ అంతే,
నాకు కాలేజ్ డేస్లో అది భయంకరంగా స్ట్రాంగ్గా మైండ్లో పడిపోయిందంటే ఇంకంతే నాది ఫిక్స్ అండి. ఇంకా అది లేకపోతే ఇంకా అంటే ఒక డైరెక్టర్ కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గల పని చేసుకుంటుండే తప్పితే ఇంకా రెండో ఆలోచన లేదండి. ఓకే, కానీ రావడమే మీరు ఇండస్ట్రీకి రాగానే రామానాయుడు గారి దగ్గర అసిస్టెంట్గా ఎలా వచ్చింది ఆ అవకాశం? ఫస్ట్ చాలా కష్టపడి తిరిగాను, బాగా తిరిగానండి. అంటే నా డ్రీమ్ అక్కడే జాయిన్ అవ్వాలి, అదే బ్యానర్లో డైరెక్టర్ అవ్వాలి. ఎంచేదంటే ఆయన చాలా మంది డైరెక్టర్లను పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసిన బ్యానర్ అండి, తర్వాత చాలా పెద్ద బ్యానరు. దాంతో ఇవన్నీ ఆలోచించాను. కొత్త వాళ్ళకి ఇస్తారా ఛాన్స్ అనే ఒక ఇది కూడా ఉంటుంది కదా డౌట్. అంటే ఎవరన్నా కూడా ఫస్ట్ కొత్త కదండి. ఎవరన్నా మా రామానాయుడు గారు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ చేస్తుంటే ఆయన కొత్త, ఎవరన్నా కొత్త కదండి. కానీ మా రామానాయుడు గారు ఏంటంటే కొత్త వాళ్ళలో ఫైర్ ఉంటుంది, కసి ఉంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసేవారు. ఏ ఇయర్ లో వచ్చారు సార్? అప్పుడు పెళ్లి అయిపోయింది కదా మీరు ఇండస్ట్రీకి? నేను 94లో వచ్చాను. 94లో సూపర్ పోలీస్ సినిమా ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను సురేష్ ప్రొడక్షన్స్ లో ఉండే. ఆ తర్వాత ఇంకా అక్కడ కంటిన్యూగా అలా ఉండిపోయి 99లో డైరెక్టర్ అయ్యాను. పుట్టి పెరిగిందంతా ఎక్కడ? పుట్టి పెరిగిందంతా ఈస్ట్ గోదావరి అన్నవరం పక్కనే శంఖవరం అన్న గ్రామంలో పుట్టాను నేను. పెరగడం చుట్టుపక్కల మా అమ్మ మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, మా మదర్ టీచరు. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ. అలాగా ఎక్కువ కాలం పులిమేరు అనే ఒక గ్రామం ఉందండి, ఆ గ్రామంలో పులిమేరు. ఆ తర్వాత కత్తిపూడి, ఫైనల్ గా కత్తిపూడి అనే ఊర్లో సెటిల్డ్ అవ్వండి. ఇంకా హైదరాబాద్ సిటీ ఏం తెలియదు మీకు అసలు? ఏం తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. తెలియదు. ఓకే, ఈ ఆలోచన అయితే మీకు ఎప్పుడు కలిగింది? డైరెక్టర్ అవ్వాలి, ఈ డైరెక్షన్ లో ఇలా లైఫ్ ఉంటుంది అంటే? నేను కాలేజ్ డేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కాలేజీలో జాయిన్ అవుతున్నప్పుడు మా వాళ్ళు ఏదో నన్ను మెడిసిన్ చదివించాలనుకున్నారు. అనుకుని ఆ ఐడియాలో ఉండేవారు. తర్వాత కాలేజీలోకి వెళ్ళిన తర్వాత నాకు చిన్న రాయడం అలవాటు అండి. రాయడం, ఫ్రెండ్స్ సరదాగా యాక్ట్ చేయడం, నేను డైరెక్ట్ చేయడం. దాంతో అందరూ నువ్వు బాగా రాస్తున్నావు కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడు చెన్నై వెళ్ళిపోవచ్చు కదా, లేదంటే హైదరాబాద్ పోవచ్చు కదా, ఇలా అంటుండేవారు. అది మైండ్లో పడిపోయింది. ఆ తర్వాత అదే కాలేజీకి నారాయణమూర్తి గారు వచ్చారు, పెద్దాపురం మహారాణి కాలేజీ. ఒక ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్కి కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ అండి. ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు వచ్చారు అండి. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా అప్పుడు నారాయణమూర్తి గారు చిన్న వేషాలు చేస్తుండేవారు అండి. చిన్న అప్పుడు ఇంకా అంత స్ట్రాంగ్ కూడా అవ్వలేదండి. ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది, అర్ధరాత్రి స్వతంత్రం అలాగండి. ఆయన్ని రాగానే ఆయన వెనకాల మొత్తం మా స్టూడెంట్స్ అంతా వెనకాల పడిపోయి ఆయనతో ఆటోగ్రాఫ్లు తీసుకోవడం. పడుతుంటే నాకు ఒక రకం థ్రిల్ అనిపించింది. అంటే స్టేజ్ మీద మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కాదని వెళ్ళారంటే దీనికన్నా ఇది పవర్ఫుల్ మాట. ఇది వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయిపోయారు ఇంకా మైండ్ లో. అప్పుడు కాలేజ్ చదువుతున్నారు, ఇంటర్. ఇంట్లో మీకు సపోర్ట్ ఎలా ఉండేది? సినిమాలంటే ఎవరికి ఏం తెలియదు. లేదండి, ఇంట్లో సపోర్ట్ లేదండి. ఇంట్లో మా మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళకి ఏంటంటే నేను అంటే మా ఫ్యామిలీగా మా బంధువులు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. అందరూ మా తాతగారి దగ్గర నుంచి అందరూ కూడా ఎంప్లాయీస్ అండి. నన్ను కూడా అలా చూడాలని అనుకున్నారు. మీరు బాగా చదివే వాళ్ళ? నేను 7th క్లాసు పెద్దాపురం తాలూకాకు ఫస్ట్ అండి, 7th క్లాస్. అంటే మా మదర్ టీచర్ కదండి, ఇంకా బాగా చదివిస్తూ ఉండేదండి. అలాగే 10th అండి, అలాగే ఇంటర్ వరకు కూడా మంచి స్టూడెంట్ అండి. ఓకే, సో దాని తర్వాత మరి హైదరాబాద్ అనేది పెళ్ళైన తర్వాత రావడం జరిగింది. అది కూడా మీ వైఫ్ సహకారంతోనే. ఆమె బాగా సపోర్ట్ చేశారు, ఆమె మాత్రమే నమ్మారు. అంటే ఆవిడకి ఏంటంటే ఖాళీగా ఉన్నాడు అన్నది తను భరించలేకపోయిందండి. ఏంటమ్మా మీ ఆయన ఖాళీగా ఉన్నాడు అంటే తనకేంటే ఏదో పని చేయొచ్చు కదా. సరే ఇంకా ఆ పని తనకి అది సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడుండి ట్రై చేయడం కాదు కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకుంటే బెటర్ కదా. కానీ ఆ ఆలోచన ఆమెకి రావడం చాలా గ్రేట్ కదా. ఆవిడ వెళ్ళిపోదాం అనేసి ఆయన గట్టిగా ప్రెజర్ ఇచ్చిందండి, దాంతో వచ్చేసాను. ఇలాగే వచ్చేసారు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో పోనీ మనకి హెల్ప్ చేసే వాళ్ళు లేరు, ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు లేరు, అంతగా డబ్బు కూడా ఉండాలి మెయిన్గా. ఇంత పెట్టుకొని మనం వెతుక్కోవడం వేరు, ఏమి లేకుండా వచ్చి వెతుక్కోవడం వేరు. అప్పట్లో మరి ఎలా సర్వైవ్ అయ్యారు? అప్పుడు నేను హైదరాబాద్ వచ్చేటప్పటికి చాలా తక్కువ అండి, 2,000 రూపాయలు ఎంతో అంతే నా దగ్గర. అంతకన్నా అంటే అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కొన్ని సామాన్లు ఇచ్చేసి మా మంచాలు, పప్పు సామాన్లు ఇచ్చారు, కాపురం వేరే కాపురం ఇచ్చారు అంతేనండి. అలాగ వచ్చేసి నేనేమన్నా అంటే ఫస్ట్ నా వైఫ్ తోటి నేను వెళ్తాను అక్కడ ఒక 6 నెలలు అక్కడ ఉండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సురేష్ ప్రొడక్షన్లో జాయిన్ అయిపోయి కొంచెం ఇదైన తర్వాత తీసుకెళ్తా అంటే తను ఒప్పుకోలేదండి. మేము కూడా వస్తామంటే మరి చాలా కష్టాలు అనుభవించాలి. మరి
సిద్ధంగా ఉన్నావా? నన్ను పెట్టుకోవాలి కదా వాళ్ళు పెట్టుకోవాలి, నేను జాయిన్ అవ్వాలి, చూడాలి ఇవన్నీ. మా వైఫ్ ఏంటంటే 3 పూట్ల మంచి చిక్కడి పాలతో కాఫీ తాగడం, తర్వాత అంటే ఒక మంగళవారం శనివారం తప్పితే మిగతా గురువారం తప్పితే మిగతా రోజు నాన్ వెజ్ మస్తు సిద్ధిగా ఉండడం ఇవన్నీ ఉంటాయండి. మరి ఇవన్నీ త్యాగం చేసుకోవాలంటే చేసుకుంటాను గ్రేట్ చేసుకుంటా అని చెప్పి, అలాగే తను వచ్చి తను కాఫీ లేకపోతే ఉండలేదండి, టీ కాఫీ తాగలేకపోతే ఉండలేదు. అటువంటి మనిషి మానేసిందండి, టీ కాఫీలు అన్నీ మానేసింది. ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యి నేను రామానాయుడు స్టూడియోలో కొంచెం స్ట్రాంగ్ పొజిషన్కి వచ్చి ఒక అసోసియేట్గా ఉంటూ నాకు కొంచెం శాలరీ పెరిగేంత వరకు కూడా కాఫీ మానేశారు. కాంప్రమైజ్ ఎంత చాలా బాగా అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం మీ లైఫ్ లో నిజంగా చేసుకుందంటే. తర్వాత రెండోది ఏంటంటే మా రామానాయుడు గారు కూడా నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే తెల్లవారితే స్టూడియోలో ఉండేవాడిని, అర్ధరాత్రికి స్టూడియోలో ఉండేవాడిని, ఎప్పుడు వెళ్తున్నానో ఎప్పుడు వస్తానో తెలిసే విధంగా పనిచేసి ఉండేవాడిని. ఆ టైంలో మా పిల్లలు చిన్న చిన్న పిల్లలండి, ఆ పిల్లల్ని తనే చూసుకుంటూ ఉండేది మనం. ఎప్పుడో కానీ మాకు షూటింగ్ లేనప్పుడు కానీ లేకపోతే సండే పూట ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే పిల్లలు ఎంత అన్నట్టు కనిపించేవారు, ఎదిగిపోయారు ఏంటో అన్నట్టు అనిపించేది. మీరు మర్చిపోయి ఒక డెడికేషన్తో పనిచేసాను, పిల్లలంతా తనే పెంచడం. రామానాయుడు సార్ దగ్గర మీరు వర్క్ చేశారు? నేను 5 years పనిచేశాను అక్కడ. 5 years. ఓకే, ఫస్ట్ మూవీ అవకాశం కూడా సారే ఇవ్వడం జరిగింది. సో శివయ్య అనేది టర్నింగ్ పాయింట్. అంటే నేను కోఆర్డినేటర్గా చేశాను సినిమా కంటే. ఆ సినిమా టైంలో ఏంటంటే మా బ్యానర్లో మా సురేష్ వర్షన్స్లో మా రామానాయుడు గారు తీసే సినిమాలు, రామానాయుడు గారి సినిమాలు వేరండి, సురేష్ బాబు గారి సినిమాలు వేరండి. ఆయన తీసే సినిమాలు కంటిన్యూ 2-3 సినిమాలు ఆడకపోవడంతో ఆయన కొంచెం డిసప్పాయింట్లు ఉన్న టైంలో ఈ కథ మేము టేకప్ చేసామంటే ఇంకా ఆయనకి ప్రెస్టేజ్ అయింది. ఆయనకి ప్రెస్టేజ్ అండి, ఆ సినిమా పని చేస్తాను, హీరోగా చేస్తాను రాజశేఖర్ గారికి అండి, ఎదురు చూస్తున్నారు ఒక హిట్ కోసం. అందరికీ కూడా అది. అదే టైంలో డైరెక్టర్ సురేష్ వర్మ అండి, ఆయన ఫస్ట్ సినిమా మురగం చేశారండి. ఆయన పెద్దగా ఆడలేదు కానీ డైరెక్ట్గా పేరు వచ్చింది దానికి. పేరు వస్తే మా సురేష్ బాబు గారు పిలిపించి వెంకటేష్ బాబుతో సినిమా చేద్దాం అనుకున్నారు. బట్ అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవడంతో ఇంకా అతను చాలా కసిగా ఉన్నాడు. ఈ ముగ్గురు ఫైర్ ఉన్న వాళ్ళతో చేసామంట సినిమా. ఎలా సార్ అసలు ఫస్ట్ డైరెక్షన్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వదిలేసేయండి, డైరెక్షన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కెమెరా పట్టుకోగానే కొంచెం భయము, ఆ తీరని కోరిక, వెయిట్ చేసిన డేస్ అన్ని ఇప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని ఒక తపన, ఇవన్నీ ఎలా అనిపించింది ఫస్ట్ డే మీకు? అంటే నా అదృష్టం ఏంటంటే సురేష్ పర్సన్స్లో పనిచేయడం అండి. అక్కడే కెమెరాలు ఉన్నాయి, మొత్తం అంతా యూనిట్ అంతా అక్కడే ఉందండి. తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా సినిమా షూటింగ్ జరుగుతుంటామండి. ఒకసారి ఏమైందంటే ధర్మచక్రం సినిమాకండి, ధర్మచక్రం సినిమాకి ఒక ఫ్లాష్ బ్యాక్లో వెంకటేష్ బాబు వచ్చే సీన్ ఒకటి కావాలి అని. అంటే మాకు ఇక్కడ కొన్ని సినిమాలు ఏమవుద్దంటే మనం ఇక్కడ తప్పులు పట్టుకోలేమండి. రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోతే వాళ్ళ పని చేస్తున్న వాళ్ళు, అక్కడ ఉన్న టెక్నీషియన్, ఇంజనీర్స్ ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుంది కదా అనేది ఒక ఐడియా వచ్చింది. అదే అంటే మా రామారావు గారు చెప్పారు మనకి. అప్పుడు చెన్నైలో జరిగేదండి రికార్డింగ్. జరుగుతున్నప్పుడు వెంకటేష్ సడన్గా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా వెంకటేష్ బాబు ఆ రూట్లో వెళ్తూ ఆ గుడి ఏదో చూస్తా, ఆ గుడి చూడగానే ఫ్లాష్ బ్యాక్ వస్తే బాగుంటుంది కదా అనేసి వాళ్ళు అనుకుంటే వెంటనే మన రామారావు గారు చెప్పడం అండి. ఫస్ట్ టైం నేను వెంకటేష్ బాబు మీద ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసిన. నేనే అప్పుడు డైరెక్టర్ గారు లేరు, సురేష్ కృష్ణ లేరు, ఇంకా అంతా వెళ్ళిపోయారు. సినిమా అయిపోయింది కదా, రికార్డింగ్ అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. మీరే ఉన్నారు ఇంకా. నేనే చేసిన. నేను చేసిన ఫస్ట్ షాట్ నేను తీసింది వెంకటేష్ బాబు మీద ఒక కార్ దిగి అలా గుడంకి చూడడం, లో యాంగిల్ షాట్ అండి. ఆ షాట్ అంతా అలా మైండ్లో ఉండిపోయిందండి నాకు అలాగా. ఆ తర్వాత ఏమైందంటే కామెడీ ట్రాక్, ఆ దాంట్లో కామెడీ ట్రాక్ నచ్చలేదండి ఎవరికైనా. అంటే మాకు బాగానే ఉందనిపించింది. అక్కడ చెన్నై వెళ్ళింది రికార్డింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి నచ్చలేదండి. నచ్చకపోతే ఎవరికి మాకు నవ్వు రావట్లేదంటే ఇమీడియట్లీ కామెడీ ట్రాక్ అండి. ఆ కామెడీ ట్రాక్ మళ్ళీ అప్పటికప్పుడు జంజాల్ గారు మంచి ట్రాక్ రాశారండి. ఓకే, గ్రేట్ కదా. అసలు ఒక్కసారిగా మీరు అనుకునే డ్రీమ్ ఇంత హైఫైలో నెరవేరుతుందని ఊహించుండరు మీరు. అంటే నేను ఊహించుని వచ్చాను మేడం, వచ్చింది. అంటే మీరు ఇట్లా ఫస్ట్ రామానాయుడు గారు ఫిక్స్ అయ్యారు, ఓకే, కానీ వెంకటేష్ గారు ఇట్లా అదే వెంకటేష్ బాబు మీద షార్ట్ తీస్తాను ఊహించలేదు, ధర్మచక్రం నేను తీస్తానని ఊహించలేదండి. అది అలా చేశాను అన్నది. బట్ నేను డైరెక్ట్ చేసింది శ్రీకాంత్ గారి సినిమా. శ్రీహరి గారితో కూడా ఎక్కువ మూవీస్ చేశారు కదా సార్ మీరు? అవునండి. సో ఆయనతో మీకున్న ర్యాపో ఎటువంటిది, ఎలా ఉండేవారు యాక్చువల్గా ఆయన? అంటే శ్రీహరి గారు నేను చాలా అంటే ఒక అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఉండేవాళ్ళం అండి. నేను శ్రీహరి గారు, పోసన మురళి గారు. అంటే పోసన మురళి గారు అప్పుడు ఎస్టాబ్లిష్డ్ రైటర్ అండి. శ్రీహరి గారు చిన్న చిన్న పెద్ద స్టార్ అవ్వలేదు. అంటే
వేషాలు ఇంకా రౌడీ వేషాలు అయ్యి చేస్తున్న టైం అండి. నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఇంకా మా సురేష్ పర్సన్ రావడం అండి, కలవడం, మాకు అక్కడ మంచి పరిచయం అయింది. అయ్యి చూడటానికి గంభీరంగా ఉంటారు. సో మనసు ఎలా ఉంటుంది ఆయనది? చాలా మంచి చూడండి. అతనితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే అతన్ని వదిలి వెళ్ళరండి. ఆయనతోటి జర్నీ చేద్దాం, ఆయనతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఉందాం. అంచేత ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి అంటే అసలు ఒక్కసారి వెళ్తే వదిలిపెట్టారు అంతే. ఎందుకంటే ఆయన అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఎన్ని వేల మంది వచ్చారు మాట. అంటే అందరితోటి ఆయన పరిచయం ఉంది, అందరి దగ్గర ఆయన ఫోటోలు ఉన్నాయి, అంటే అందరితో దిగిన ఫోటోలు ఉన్నాయి. మరి అంతకన్నా ఇంకేం కావాలి? ఓకే. సో ఆయనతో తీసిన సినిమాలు కూడా మంచి హిట్ అయిన మూవీస్ ఉన్నాయి, 100 days ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి కదా ఆయనతో. సో మీకు ఇప్పుడు కథ అనేది మీరు ఓన్ చేసుకుంటారు కదా, మొత్తంగా మీకు నచ్చాలి ముందు కథ అంతా ఓన్ గా మీరే రాసుకుంటారా, బయట వాళ్ళు చెప్పిన తీసుకుంటారా చిన్న చిన్న పాయింట్స్? కదా నేను కథలు వింటానండి. కథలు విన్న తర్వాత అంటే నేను నెక్స్ట్ ఈ టైప్ కథ చేయాలని మెంటల్ గా ఫిక్స్ అవుతా. వింటే నాకు దగ్గరగా ఉందనుకున్న కథ దాన్ని ఓకే చేసుకుని దాన్ని నేను డెవలప్ చేసుకుంటాను. నేను నాకు ఒక రైటర్స్ టీమ్ ఉంటుందండి, వాళ్ళందరూ కూర్చుని దాన్ని చేసుకుంటాను, బాగా చేసుకుంటాను. ఓకే. ఈ ప్రేస్ రావే అనేది మీ ఐడియానండి? ఆ 2 ప్రేమ ఒక పెళ్ళి, అది ఆ థాట్ ఎవరిది? ప్రేస్ రావే కదా నాది కాదు, యాక్చువల్గా అది మీ ఉషాకరణ తీయవలసిన సినిమా అండి. మిస్ అయింది. మీ ఉషాకరణలో రావాల్సిన సినిమా అండి ప్రేస్ రావే అండి. అది పోసన్ మురళి గారు చెప్పడం అండి, సార్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి అక్కడ కొంచెం ఏదో అనిపించింది, వాళ్ళకి నచ్చలేదు కొన్ని పాయింట్లు. సరే వేరే కథ చూద్దాం అంటే ఇంకా ఈ కథను పక్కన పెట్టారు. అప్పుడు పోసన్ మురళి గారు నాకు చెప్పారు ఈ కథ, అరే బాగుంది, నాకు నచ్చింది, నేను చేస్తాను ఈ సినిమా అని చెప్పి పోసన్ మురళి గారి దగ్గర చేంజెస్ చేశారు ఇందులో కథలో. సేమ్ కథనే, సేమ్ ఏ చేంజెస్ ఏమి లేవండి, ఏం చేంజెస్ లేవండి. ఏదైనా డైలాగ్ చేంజెస్ ఉంటే తప్పితే కథ ఆయన ఏమి నేరేషన్ ఇచ్చారో పోసన్ మురళి గారు ఇక్కడ మీ ఉషాకరణలో ఏం చెప్పారో అదే మాకు చెప్పారండి, నాకు చెప్పారు. అది నేను ఓన్ చేసుకుని దాన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అవి చేసుకునండి, దాన్ని ఆయన నేనే కలిసి మా రామారావు గారు చెప్పామండి, ఆయన ఓకే వెంటనే చేశారు. చాలా బాగుంది కదా అందులో సాంగ్స్ కానివ్వండి. సాంగ్స్ ఇది మీ ఓన్ ఇలా ఉండాలి సాంగ్స్ అంటే నేను శ్రీలేఖ గారు నేను బాగా డిస్కస్ చేసాను. అప్పటి వరకు శ్రీలేఖ గారికి మంచి హిట్స్ ఉన్నాయండి, మా ధర్మచక్రం కానీ శివయ్య కానీ ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఇంక వేరే స్టైల్లో వెళ్దాం, కొంచెం హిందీ స్టైల్లో వెళ్దాం సాంగ్స్ అని చెప్పేసి అనుకుని మీ ఇద్దరం డిస్కస్ చేసిండి. ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా బాగుంటుంది అంటే ఆవిడ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అండి. అంటే నేను ఏమనుకుంటున్నా అది ఒక సింగిల్ ట్యూన్ అంతే, నీకోసం సాంగ్ కూడా ఏదైనా సరే ప్రతిది కూడా ఒకే ఒక ట్యూన్ సాంగ్ సార్ వినండి, ఇది కాకపోతే వేరే చేద్దాం అనేది వింటే అది సూపర్గా ఉంటుంది. ఇదే ఇంకా గొప్పతనం ఏంటంటే వెనిగల రాంబాబు గారిని ఒక రైటర్ మాకు వస్తూ పోతుండేవారు మాట. నాయుడు గారు ఏమో ఆయనకు ఏదో కొంచెం మ్యాటర్ ఉన్నట్టుంది, ఏదో ఒక సాంగ్ ఇవ్వండి ఆయనకి అని. ఆయనతో నేను మాట్లాడిన విధానం ఆయన దగ్గర చూసి మంచి విషయం ఉంది దగ్గర అని ఒక బరువైన పాట ఇచ్చాను ఫస్ట్ అని. దాంట్లో తెచ్చుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అని. ఏమంటే ఇలా సిచ్యువేషన్ ఇది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇటువంటి సిచ్యువేషన్లో పాట కావాలి నాకు అంటే అలాగే సార్ అన్నాడండి. వెళ్ళిపోయాడైనా మధ్యాహ్నం 3 గంటల టైంకి వచ్చారు మా స్టూడియోకి. చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన పాట రాసుకునండి 10 గంటలకు అలా స్టూడియోకి వచ్చారు. వస్తే మాకు మ్యూజిక్ సెట్టింగ్ జరుగుతుంటే నేను ఆ పాట చూసి పాటలో ఒక అక్షరం కూడా మార్చడానికి అవకాశం లేకుండా ఉంది, పాట బాగుంది, దానికి ట్యూన్ కట్టాలండి, ట్యూన్ కట్టాలి, పాట బాగుందని నేను శ్రీలేఖ గారికి ఇచ్చి ఏమంటే పాట దీనికి చాలా బాగుంది, చాలా అర్థవంతంగా ఉంది, మన కథ కరెక్ట్గా రాసుకొచ్చాడైనా ఒక అక్షరం కూడా అంటే ఒక్కరు ఏమీ లేకుండా మనం ట్యూన్ చేయాలన్నాను. సరేనంది ఆవిడ అలా చూసుకుందని నేను చెప్పేసి వచ్చేసా. వచ్చిన 10 నిమిషాలకి నన్ను రమ్మందండి రూమ్లోకి. వెళ్తే టపటప ట్యూన్ అలా పెట్టుకుని అంటే పాడేసింది అంతే. అలా 10 నిమిషాలు అంతే, 10 నిమిషాలు ట్యూన్ చేస్తుంది అన్నాడు. సార్ ఇప్పట్లో నిజంగా అది సాధ్యం అవుతుందా? ఇప్పుడు చూస్తాను, ఇప్పుడు అంతగా కాదండి. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పిన దగ్గర నుంచి వాళ్ళ 2-3 నెలలు సంవత్సరాలు కూడా అయ్యే సాంగ్స్ ఉన్నాయి. గ్రేట్ కదా, అంత ఇన్వాల్వ్ అయ్యేవారు అప్పట్లో అందరూ కూడా. నేను శివయ్య సినిమా పనిచేస్తున్నప్పుడు కూడా దాంట్లో సాంగ్స్ కూడా అండి, మొదటిసారి ముద్దు పెట్టే ఎలా సాంగ్ ఇప్పటికీ ట్రెండేనండి, నేను చాలా సార్లు అది ఏదో సురేష్ వర్మ గారు మేము కూర్చొని ఎలా సిచ్యువేషన్ చెప్పారు, ఇలాగ ఉంటుంది సాంగ్ కావాలి, మంచి మాస్ పాటలకు కావాలి, ఇలాగ కావాలంటే సరే అని చెప్పి ఆ హుక్ లైన్ కూడా ఆవిడే చెప్పిందండి, ఫస్ట్ లైన్ కూడా చెప్పి తప్పని ఎంత
ఒక గంటలో మాకు పాట ట్యూన్ ఇచ్చేసిందండి. అబ్బా, మీరు తీసిన సినిమాల్లో హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అవునండి. ఇప్పటికీ ఎన్ని తరాలైనా విన్నా కొత్తగా ఉండే ట్యూన్స్ తో మీరు అందించడం జరిగింది ప్రేక్షకులకి. అదే నేను చేసిన చెప్పాలన్న సినిమా అండి, దాంట్లో కూడా మంచి పాట మణిశర్మ గారు, అది మన ఈటీవీలోనే ఉంటుంది సినిమా. అవును, తర్వాత జోరుగా హుషారుగాలో దాంట్లో కూడా మంచి పాటలు ఉన్నాయి, అది మన ఈటీవీలో ఏమో తెలియదు కానీ మీరు ఆ సాంగ్స్ పైన ఇంట్రెస్ట్ తెలియదు, ఇష్టమో తెలియదు, మీ దగ్గర నుంచి వచ్చే సినిమాల్లో సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్. ఈ సినిమాలో ఇప్పుడు నేను పిఠాపురంలో అలా మొదలైన సినిమా చేశాను, ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేస్తున్నా. ఓకే, చాలా ఫెంటాస్టిక్ ఉంటాయి సాంగ్స్, 3 పాటలు ఉంటాయండి. మూడు అంటే ఏది నెంబర్ 1 ఏది నెంబర్ 2 అని చెప్పలేండి, అలా ఉంటాయి పాటలు. ఈ పిఠాపురంలో అనేది మూవీ గురించి మాట్లాడుకుందాం సార్. చాలా బ్యాక్గ్రౌండ్ లో మీ అన్ని హిట్స్ ఉండడం వల్ల ఈ మూవీ గురించి కొంచెం లేట్ గా మాట్లాడుతున్నానే అనుకోవద్దు. కాకపోతే ఈ మూవీకి పాత సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్? అంటే యాక్చువల్గా నేను 2015లో ఒక సినిమా చేశాను, రెడ్ అలర్ట్ అని. ఆ తర్వాత నేను పెద్ద హీరో వెనకాల ఫాలో అయ్యాను, ఆయనతో సినిమా చేద్దామని. కథ అంతా ఓకే అయింది, అలా ప్రొలాంగ్ అవుతూ ఉండేది, పెండింగ్ పడిందండి. పెండింగ్ పడడం ఈ లోపల చంద్రబాబు శ్రీనివాసరావు గారిని ప్రొడ్యూసర్ గారిని, ఆయన ఒక సినిమా అండి, ఆయన తోటి మళ్ళీ సినిమా అనుకుని అది సాంగ్స్ రికార్డింగ్ వెళ్ళి మళ్ళీ అక్కడ అంటే మాకు హీరో ప్రాబ్లం ఉంది, అంటే పలానా హీరో అయితే బెటర్ కదా, పలానా హీరో అయితే బెటర్ కదా. కాంప్రమైజ్ అవరా అండి? ఆ హీరో అనుకుంటే ఆ హీరోతోనే చేయాలి. కథకి ఎవరు బాగుంటారో వాళ్ళని కథ ప్రకారంగా వెళ్తాను నేను. ఆ తర్వాత కరోనా రావడం అంటే నాకు ఆ గ్యాప్ కొట్టిందండి. ఆ తర్వాత మళ్ళీ నేను వేరే హీరో అనుకున్నామండి. అలాగే అంటే నేను ఏంటంటే ఒక హీరో అన్నంటే ఆ హీరోనే స్టోరీ ఫిక్స్ అయిపోతుంది, ఫీల్ అవుతూ ఉంటే. తర్వాత అక్కడ ఏంటంటే ఏదో రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు, దాంతో ఇంకా వెనకపడడం అవుతుందండి. ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది సినిమా చేసిన. చాలా గ్యాప్ తర్వాత మరి ప్రొడ్యూసర్ ఎవరు సార్ దీనికి? ఆకుల సురేష్ అని ఆయన ప్రొడ్యూసర్. అంటే కథ ఏంటంటే ఆకుల సురేష్ గారు ఆయన ఒక విధంగా నా ఫ్యాన్ మాట. నేను అంటే ఆయన నా ప్రేయసిరావే 30 సార్లు చూసాడు. చూసి ఎప్పుడైనా ఈ డైరెక్టర్తో సినిమా చేయాలి. ఆయన వచ్చారా? ఆయన వచ్చారండి. వచ్చి ఆయన రావడంతో కూడా ఈ డైరెక్టర్కి ఇటువంటి ఆయన ఒక కథ రాసుకున్నాడు. ఆయన ఏంటంటే ఆ ఊరు సర్పంచ్ అండి, ఆ ఊర్లో తీర్పులు అవి ఇవి ఇస్తుంటూ ఉంటాడు కదా. ఆయన అలా ఆ ఊర్లో జరుగుతున్న గొడవలు సన్నివేశాలు దాని మీద పెట్టి ఆయన ఒక కథ అనుకుని ఒక కథ రాసుకుని ఒక పాయింట్ తీసుకుని నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను పాయింట్ బాగుందని నా ఇష్టం చేసుకుంటానంటే, మీ ఇష్టం అంటే మీరు ఎలా అంటే ఎలా చేసుకున్నాను. ఆ పాయింట్ని డెవలప్ చేసండి చేసామన్నా. ఆయన ఆకుల సురేష్ గారు, ఆయనతో పాటు నా ప్రియమిత్రుడు ఉన్నాడు బాలకృష్ణ ఆయన. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ మేము పిఠాపురం దగ్గర చేబ్రోల్ గ్రామంలో చేస్తున్నాం. అంటే చేబ్రోల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటున్న ఊరండి. ఆ ఊర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో షూటింగ్ చేస్తున్నామండి. ఆ ఇంట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు 2 రోజులు షూటింగ్ చేశాను, 2-3 రోజులు షూటింగ్ చేశాను ఇంట్లోనూ. ఆ ఇంటి ఓనర్ గారు అబ్బాయిని, ఆయన FM మురళి అంటారు మాట. నేను FM మురళి అని FM లో మంచి జాకీగా ఫేమస్ నేను. తర్వాత గోదావరి కెట్టి అని యూట్యూబ్లో బాగా చేస్తుంటారు. ఆయన ఉన్నారు, ఇల్లు ఇచ్చారు, షూటింగ్ చేస్తే ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. షూటింగ్ అయిపోయిన 3 రోజుల తర్వాత ఒకసారిగా నా దగ్గరికి వచ్చారు. ఏమంటే మా ఇంట్లో తీసిన సీన్స్ మామూలుగా లేవు సార్, సూపర్గా ఉన్నాయి సార్, అదిరిపోయింది, నాకేమైనా అవకాశం ఉంటుందా ఈ సినిమాకి అంటే, నేను వేషం అడుగుతున్నాడేమో అనుకున్నాను. అంటే క్యారెక్టర్ ఒకటి ఉందండి సరదాగా చేద్దరుగా, అంటే ఒక సూపర్ మార్కెట్ షాప్ ఓనర్ కింద వేషం ఉంటుంది చేద్దరుగా అంటే, ఆ వేషం ఓకే సార్, అంటే నేను కూడా దీంట్లో ఏమన్నా చిన్న పార్ట్నర్గా ఉందాం అనుకుంటున్నాను అండి. అందరికి నేను సరే అని మీకు అంత ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నేను చేద్దరుగా దాందే ఉంది అంటే, ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ నేను కాదని లేకండి అంటే ఆయన కూడా మా సినిమాకి వచ్చారండి. ఆ విధంగా ఈ సినిమాకి ముగ్గురు వచ్చారు. ఆకుల సురేష్ గారు మెయిన్ స్టోరీ బట్టి ఆయన వచ్చాడండి. మధ్యలో నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకునే, సరే కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు కదా, మంచి సినిమా చేస్తున్నారు కదా, ఆ పిఠాపురంలో అన్న టైటిల్కి అతను కనెక్ట్ అయిపోయి అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆయన జాయిన్ అయ్యారండి. వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేస్తామని చెప్పి కథ తీస్తున్న 3 రోజులు ఆ సీన్స్ అవి చూసాను. అరే ఇంత మంచి సీన్లు ఉన్నాయి ఈ సినిమాలో ఆయన జాయిన్ అయ్యారు. అలాగే సూపర్ సార్. సార్ అయితే ఇప్పుడు ఈ పిఠాపురం అనేది టైటిల్ ముందే మీరు డిసైడ్ అయ్యారా, లేకపోతే స్టోరీ అనుకున్న తర్వాత టైటిల్ ఫిక్స్ అయిందా? కథ అంతా అయిపోయిన తర్వాత కథ అంతా అయితే దీనికి మంచి టైటిల్ పెట్టాలి కానీ అనుకున్నా టైటిల్ పెట్టినా కూడా తొందరగా క్యాచీగా వెళ్ళాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి.
ఈ రోజు ప్రమోషన్ చాలా దారుణంగా పెరిగిపోయింది. అవును. ఒక టైటిల్ ఒక సినిమా తీస్తున్నాం, ఒక సినిమా ఉందని చెప్పడం కోసం చెప్పాలని పబ్లిక్ వెళ్ళాలంటే మినిమం ₹1,00,00,000 అవుతుంది. నిజం. సరే ఏ టైటిల్ పెట్టాలి, ఎలాంటి పెట్టాలి అనుకుంటే సరే ఈ షూటింగ్ అంతా మనం పిఠాపురం దగ్గర చేద్దాం మెంటల్గా ప్రిపేర్ ఉన్నాం. మనం అక్కడ అనుకుంటున్నాం కదా, టైటిల్ కూడా అదే పెడదాం పిఠాపురంలో. అలా మొదలైంది, కింద ట్యాగ్ లైన్ అలా మొదలైంది. అంటే ఈ 3 అమ్మాయిలు ఉంటారు, ఆ 3 అమ్మాయిలు ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిఠాపురం కాలేజీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం మొదలైంది, ఎలా మొదలైంది, వాళ్ళ ముగ్గురితో 3 లవ్ స్టోరీలు. ఇప్పుడు హీరో హీరోయిన్స్ ని మీరు కొత్త వాళ్ళని తీసుకున్నారా, ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని తీసుకున్నారా సార్? అంటే 1-2 సినిమాలు చేసిన వాళ్ళు అందరూ మరీ కొత్త వాళ్ళకి కాదండి. సినిమాలు చేసి తర్వాత వెబ్ సిరీస్ చేసిన వాళ్ళు. ఒక అమ్మాయి రెహాన్ అని కన్నడలో హీరోయిన్ అమ్మాయి. ఆ తర్వాత ప్రత్యూష ఒక అమ్మాయి అండి, అమ్మాయి సామాజ వర్గంలో కొన్ని సినిమాలు చేసిందండి. అమ్మాయి ఆడిషన్స్ చేశారా? ఏదండి ఇది వాళ్ళందరికీ కొత్తగా మళ్ళీ ఆడిషన్స్ ఇచ్చారా వాళ్ళంతా? అంటే వాళ్ళ మంచి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అండి. వాళ్ళ సీన్స్ చూశాను నేను, వాళ్ళు చేసిన సినిమాలు చూశాను. ఒకటి పృథ్వీ గారు అమ్మాయిని, శ్రీలు అని అమ్మాయిని చాలా ఎక్స్ట్రాగా చేసింది అమ్మాయిని. అంటే ముగ్గురు అమ్మాయిలు అండి. 3 అమ్మాయిలు కాక ఇంకొక సిస్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి సినిమాలో, గీత అని ఒక అమ్మాయి అండి. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసిందండి. అంత లవ్ స్టోరీ పైనే రన్ అవుతూ ఉంటుంది పిఠాపురం. అంటే పేరు చూసి, టైటిల్ చూసి అందరూ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే స్టోరీ ఏమో అన్నట్టు థింక్ చేస్తారు, కానీ ఇది రిలేటెడ్ టు లవ్ స్టోరీ. ఓకే సార్, ఇప్పుడు మీరు అప్పుడు తీసిన మూవీస్ కి ఇప్పుడు లవ్ స్టోరీస్ కి ఆ చేంజెస్ చూసారా సార్? ఎంతగా మారిపోయాయో గమనిస్తున్నారా? అప్పుడు మీరు తీసే లవ్ స్టోరీలో ఒక ప్యూరిటీ, స్వచ్ఛత అవన్నీ ఉండేవి. ప్రేమకు ఎంత వరకైనా తెగించే వాళ్ళు ఉన్నారు. రెండు కోణాల్లో చూసుకుంటే రెండు కూడా ప్యూర్ గా ఉండేవి. ఇప్పుడు ఆ లవ్ ఉంటుందా? మీరు గమనించిన చేంజెస్ ఏంటి? అంటే ఇప్పుడు రోడ్డు మీద చూస్తున్నాం కదండి, రోడ్డు మీద కనబడుతుందండి. అంతకుముందు ఒక ప్రేమలో పవిత్రత ఉండేదండి. అవును. ఇప్పుడు పవిత్రత లేదు ప్రేమలో. ప్రేమ అన్నది అది ఒక బిజినెస్ లాగా అయిపోయింది అంతే. రైట్. మరి ఇప్పుడు ఈ సినిమాలో మీకు ఇప్పుడు తెలిసిన రియల్ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా పెట్టడం జరిగిందా, లేకుంటే మీకు ఇది కల్పితం లాగే స్టోరీ లాగే చూపిద్దాం అనుకున్నారా? పిఠాపురంలో అలా మొదలైన సినిమా కల్పితం కథ కదండి, రియల్ కథ. అంటే దీంట్లో 3 ఫాదర్లు ఉంటారండి. ఈ 3 ఫాదర్లోనూ ఏదో ఒక ఫాదర్ ఏదో ఒక ఇంట్లో ఉంటాడండి. అలా 3 అమ్మాయిలు అండి, ఏదో ఒక అమ్మాయి ఏదో ఒక ఇంట్లో ఉంటుందండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఇప్పుడు 100 మందికి కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. ఈ 3 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, 3 తండ్రులు అండి. వీళ్ళు ఏం చేద్దంటే ఒక తండ్రి, మంచి తండ్రి, చాలా కుటుంబాల్లో ఉంటాడు. అంటే అమ్మాయితోటి చక్కగా మాట్లాడుకోవడం, ఓపెన్గా మాట్లాడుకోవడం, ఫ్రెండ్లీ నేచర్తో. ఇంకొక తండ్రి ఉంటాడు, సీరియస్గా ఉంటుంటాడు, కూతురుతో సరిగ్గా మాట్లాడడం. ఆ అమ్మాయికి తండ్రి ప్రేమ దొరకదు, అలాగ ఉన్నారు. ఇంకో ఫాదర్ ఉంటాడు, స్టేటస్ అమ్మా, మనం ఏంటి నువ్వు స్టేటస్గా ఉండాలి, కానీ మన స్టేటస్ చూపించుకోవాలి, మనం నువ్వు అలా ఉండకుండా అలా ఉండాలి. నాన్న ఒక 500 అంటే 5,000 ఖర్చు పెట్టు, నువ్వు అలా చూపించు, మన స్టేటస్ చూపించు అన్నది ఇదండి. ఈ విధంగా ఉంటాయి మన క్యారెక్టర్లు అండి. ఈ జనరేషన్ కి తగ్గట్టుగానే అందరూ కనెక్ట్ అవుతారు. మొన్న డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు నా దగ్గరికి, నా ఫ్రెండ్ అండి, ఆయన గురవయ్య గౌడ్ అని సిఏగా చేస్తున్నారు. ఆయన వస్తూ ఒక క్లైమాక్స్ సీన్ చూసాడు నేను డబ్బింగ్ జరుగుతున్నప్పుడు. ఉట్టి సీన్ చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకుని లేచి నన్ను హగ్ చేసి, అంటే పెళ్ళగా ఉంది సార్ అంటే, ఏమైనా సినిమా చూడలేదు కదంటే, లేదండి ఈ సీన్ చాలు సార్, మాకు ఎన్నో గొడవలు వస్తుంటాయండి. మా తండ్రులు ఎలా చేశారు, మా పేరెంట్స్ ఎలా చేశారు అని అమ్మాయిలు అబ్బాయిలు చెప్పడం, లేకపోతే మా పిల్ల ఎలా చేసింది, మా పిల్ల ఎలా జరిగిపోయింది అనేసి. ఇది చివరికి వాళ్ళు ఏదైనా కలుపుదామంటే వాళ్ళకి ఇగోలు వచ్చి, మేము వెళ్ళమని పిల్లలు, మేము వస్తే చంపుతామని తల్లిదండ్రులు, ఇలాగ జరుగుతుంటాయండి. వాళ్ళందరికీ ఈ సినిమా ఒక మోటివేషన్ అండి. సూపర్ సినిమా తీశారు సార్ ఇది. నన్ను ఎవరన్నా నా దగ్గరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెళ్ళి పలానా సినిమా చూడండి అయ్యా అని చెప్తాను నేను అని ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చేసారు ఆయన. అది ఇంకా సరిపోదా సార్? ఇంకా చాలు. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏదైనా ప్రమోషన్స్కి ఇప్పుడు కోర్టులో పెట్టాల్సి వస్తుందని చెప్పేసి, అప్పట్లో ఇలాంటి ప్రమోషన్స్ లేకుండానే హిట్ అయిన 100 days 200 days ఆడిన సినిమాలు ఉండేది కదా. అంటే అప్పుడు ఇన్ని సినిమాలు లేవండి. అవును. అప్పుడు వారానికి 1 2 రిలీజ్ అయిపోయింది సినిమాలు వారానికండి. ఇప్పుడు వారానికి 10 12 14 మన చూస్తే 18 సినిమాలు పేపర్లో ఉంటాయి. ఎన్ని రిలీజ్ అయ్యి నాకు తెలియదండి, లిస్ట్ మాత్రం 18 అలా ఉన్నాయండి. అదే మరి ఇప్పుడైతే అన్ని లాంగ్వేజెస్ నుంచి మూవీస్ మనం చూస్తున్నాము. అప్పట్లో ఆ ఛాన్స్ కూడా లేదండి, ఆ ఛాన్స్ లేదండి. అవును. ఇప్పుడు సినిమా అంతా తీయాలి అంటే టెక్నికల్ పరంగా అప్పుడు ఈజీ ఉండిందా సార్, ఇప్పుడు ఈజీగా ఉందా సార్?
అంటే టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయిందండి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏమైందంటే మెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోయింది, మెంబర్ ఆఫ్ మొత్తం అంతా పెరిగిపోయిందండి, అంత బడ్జెట్ మొత్తం అంతా పెరిగిపోయిందండి. అప్పుడు ఏంటంటే ఒక ఫిల్మే ఉండేది, ఈ ఫిల్మ్ ఈ రోజు ఎంత ఫిల్మే తీయాలి, ఎంత ఫిల్మ్ వాడాలి అని ఒక లెక్క ఉండేదండి. ఇప్పుడు డిజిటల్ కదా, ఫిల్మ్తో సంబంధం కాదు, ఎంతనే తీయచ్చు ఏదైనా తీయచ్చు అని అనుకోవడం అంటే. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అండి, ఈ మాట్లాడుకుంటుంది ఎక్కడో హిమాలయాల పర్వతాలు పెట్టచ్చు, అంతకుముందు అలా ఉండేది కదా, అలాగే టెక్నాలజీ పెరిగిపోయిందండి, పెరిగే కొద్దీ బడ్జెట్ పెరిగిపోయింది సినిమాకి. సరే, అంతేకాకుండా హీరో హీరోయిన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే తీర్ కానీ డైలాగ్ చెప్పే పద్ధతి కానీ న్యాచురల్ గా ఉండేది అప్పట్లో. ఇప్పట్లో ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది? మీరు రెండు చేంజెస్ చూసారు కదా, ఇప్పుడు శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ శ్రీహరి గారి యాక్టింగ్ కానీ. అయ్యో అసలు అప్పుడు ఏంటంటే అండి, షూటింగ్ జరుగుతున్నప్పుడు శ్రీకాంత్ గారు యాక్ట్ చేస్తుంటే రాశి గారు వచ్చి చూస్తుండేదండి, ఆయన ఏం చేస్తున్నారు ఏంటి, కౌంటర్లు ఎలాగ ఇవ్వాలి ఏంటని. అంటే నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు కూడా వెంకటేష్ బాబు యాక్ట్ చేస్తున్నప్పుడు మిగతా ఆర్టిస్టులు చూడడం, లేకపోతే మిగతా ఆర్టిస్టులు చూస్తున్నప్పుడు వెంకటేష్ బాబు గారు అబ్జర్వ్ చేయడం, ఎక్కువ నేను వెంకటేష్ బాబు గారి సినిమాలో పనిచేసినప్పుడు. అలాగే రాజశేఖర్ గారు కానీ, రాజశేఖర్ గారు కూడా అసలు సెట్లు అలా కూర్చున్నాడు అండి, వెళ్ళివాడు కాదంటే అలా ఏం చేస్తున్నారు ఏంటి అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కౌంటర్లు ఇవ్వడానికి వస్తుంది, దానికన్నా ఇంకా బెటర్ చేయాలి కదా అని. ఈయన ఏం చేస్తున్నాడు అని చూసి అప్పుడు ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు అండి, బ్రహ్మానందం గారు, ఎటువంటి ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి డైలాగ్ చెప్తే తక్కువ ఊదేస్తారు, చెప్పేస్తారు, అయినా కూడా అతను ఏం చేస్తున్నాడో చూడాలి అని ఉండేదండి. ఇప్పుడు అది లేదండి, వచ్చి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ చేస్తున్న ఈ చిన్న సినిమా, ఈ సినిమాకే నేను చాలా సఫర్ అయ్యానండి. అంటే సెట్లో ఉండేవారు కాదండి, ఎవరండి సెట్లో ఉండేవారు కాదు, అంటే క్యారవాన్లు, ఇప్పుడు క్యారవాన్లు వచ్చేసి క్యారవాన్లు ఉండి కదా, ఏముండే అంటే క్యారవాన్లు ఉన్నా కూడా ఎవరు వెళ్ళేవారు కాదండి. ఇప్పుడు క్యారవాన్లు వచ్చేసే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాబిన్లో ఉంటారు, మళ్ళీ ఒక్కొక్కరికి ఇద్దరు అసిస్టెంట్లు. అప్పుడు అసిస్టెంట్లు కూడా ఉండేవారు కదండి, ఒక మేకప్ మ్యాన్ ఎవరు టచ్ అయిపోయి ఉండేవారు ఉంది. ఇప్పుడు వీళ్ళకి మొత్తం పర్సనల్ అసిస్టెంట్లు, వీళ్ళ దగ్గర సెల్ ఫోన్లు. ఆ అమ్మాయి దిగితే నాకు చెప్పి నేను దిగుతాను, ఈ అమ్మాయి దిగితే నేను దిగుతుంది, ఇదే అయిపోయింది. ఇలాగ ఆర్టిస్టులు అంతా అయ్యో చాలా చాలా చిరాకండి అండి అసలు. అంటే అదే దీని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి, మా అసోసియేషన్లో కానీ ఇప్పుడు ఆర్టిస్టుల అసోసియేషన్లో కూడా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ఈ క్యారవాన్ల సంస్కృతి వచ్చింది. క్యారవాన్లు ఏంటంటే కొంచెం ఏదో మరుగుగా బట్టలు మార్చుకోవడానికి తప్పితే వెళ్ళి పడుకోవడానికి, కూర్చోవడానికి, కవులు చెప్పిన ఫోన్లు మాట్లాడుకోవడానికి కాదు కదండి. చాలా టైం అసలు ప్రొడ్యూసర్స్ దీమే ఫైట్ చేయాలండి, ఇది చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది, మూడ్ పోద్దండి. తీసే డైలాగ్ కూడా రాదు. వాళ్ళు అక్కడికి వచ్చి చెప్పండి డైలాగ్ చెప్పంటే ఏదో ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు. ఇప్పుడు మనం కాదు ఇది ఏదైనా మూడ్లో తీసుకెళ్ళాలంటే మనకు టైం పడుతుంది. వాళ్ళు అక్కడే ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి ఎలా చేస్తామంటే నేను ఎలా చేయాలి కదా, లేకపోతే నేను ఎలా చేస్తామంటే అలా చేయాలి కదా ఉండాలి. ఆ కసి ఫైర్ లేదండి ఒక విధంగా చెప్పండి. ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులో నేనంటే నా సినిమాని కదండి, నేను వేరే సినిమాల షూటింగ్కి వెళ్ళినా కూడా అసలు అలాగ ఉంటుంటారు అంటున్నారు, ఎవరో బయట ఉంటారు, అంత క్యారవాన్లో ఉంటుంటారు. అంటే అక్కడ షార్ట్ తిరుగుతుంటే ఆ ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారని మిగతా ఆర్టిస్టులు చూస్తే వాళ్ళకి ఒక ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం ఉంటుందండి. లేదండి అది. అప్పట్లో రాశి గారు చాలా పెద్ద హీరోయిన్ కదా సార్, ఆమె డేట్స్ ఎలా దొరికాయా, అప్పుడు ఎలా ఉండేది సార్? అంటే సినిమాకి కమిట్ అయ్యారంటే అంటే అప్పుడు రాశి గారు కానీ శ్రీకాంత్ అంటే అప్పుడు ఆ టైంలో ఏ ఆర్టిస్టులు సరే ఒకసారి కమిట్ అయితే డేట్లు అంతే, దానికి అంతే అండి. అలాగే ఆ సినిమా అయ్యే వరకు అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు ముందే షెడ్యూల్ వేస్తారు కదండి. ప్రొడక్షన్ ఎన్ని డేస్ పట్టాయి సార్ అప్పట్లో? అంటే అప్పుడు నేను 45 days పట్టిందండి రేస్ రవి సినిమా చేయడానికి, 46 రోజులు పట్టిందండి. ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే 30-40 రోజుల్లోనే పూర్తి చేస్తాను. ఇప్పుడు అవ్వట్లేదు కదండి అలాగా. ఇప్పుడు అంటే అప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు 7 గంటలకంటే 7 గంటలకు ఫస్ట్ షాట్ తీసేవాళ్ళం అండి. ఇప్పుడు ఎక్కడ లేదు, ట్రాఫిక్లో ఉన్నాను, ట్రాఫిక్ జామ్ అయ్యిందని ఫోన్లు వస్తుంటాయి, వచ్చిన తర్వాత చూడాలి, వచ్చిన తర్వాత మేకప్ అన్నీ వేసుకోవాలి అంత. నేను ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కదా, ఆయన ఒకటి పర్ఫెక్ట్ అండి. టైం మహేష్ రేపు ఎన్ని గంటలంటే 7:30 విత్ మేకప్తో షార్ట్లు ఉండేవాడు. 7 అంటే 7 విత్ మేకప్తో షార్ట్లు ఉండేవాడు. అలాగే పృథ్వీ గారు కానీ, అలాగే ఇంకా కేదార్ శంకర్ గారు అంటే సీనియర్ ఆర్టిస్టులు అండి వీళ్ళండి. వాళ్ళందరికీ ఆ డెడికేషన్ ఉండేది, టైం అంటే టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఆ జనరేషన్ అలాగా ఉంది కాబట్టి అది జరుగుతుంది. అలాగా ఈ కొత్త వాళ్ళకి ఇంకా అలవాటు పడలేదు. అలవాటు పడడం అంటే ఇంకా ఏంటో మరి అలవాట్లు తెలియట్లేదు. కరెక్ట్ సార్. సో ఇప్పుడు మీరు సినిమాకి కథ వినేటప్పుడు మీ ఓన్ కథలు ఇప్పుడు తీసిన వాటిలో ఎన్ని ఉన్నాయి సార్?
నాది ఓన్ కథ ఏముంటుందండి, ఏమీ తీసుకోరు అంటే మీరు డైరెక్టర్ గా మీకంటూ ఒక థాట్స్ ఉంటాయి కదా, మీ ఓన్ కథ అయితే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేయొచ్చు నాకు ఇలా కావాలని నేను రైటర్లు చెప్తాను. నాకు ఇది కావాలి, ఈ విధంగా కావాలనుకుంటున్నాను, నేను నెక్స్ట్ సినిమా ఈ టైప్ సినిమా చేయాలనుకుంటున్నాను, ఓకే నెక్స్ట్ సినిమా ఈ టైప్ సినిమా చేయాలనుకుంటున్నాను అనేసి నేను ముందే చెప్పేస్తారు చెప్తాను. చెప్పి అలా ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో కథ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇమీడియట్లీగానే, దీని తర్వాత చేద్దామని. నాకు మా రైటర్ సేమ్ మా రైటర్ అండి శ్రీరామ్ అని, ఆయన ఏదుడు శ్రీరామ్ అని, చాలా అద్భుతంగా రాశాడు కథ, అద్భుతమైన డైలాగ్ రాశాడు. అయిపోయింది స్క్రిప్ట్ వర్క్ కూడా ఎన్ని అయిపోయింది. వింటారు సార్ ఒక కథ పైన మీకు ఎన్ని స్టోరీస్ వస్తూ ఉంటాయి ఈ జానర్ లో కావాలనుకుంటే? అంటే చెప్తుంటాను, నేను వింటుంటాను, కథలు వింటాను, చాలా ఓపిక్గా వింటానండి. నాకు నచ్చింది ఇంకా అక్కడ లాక్ అయిపోతాను, లాక్ అయిపోయి ఆ రైటర్తో నేను జర్నీ చేస్తుంటాను. నాకేంటంటే నాకు పర్మనెంట్గా నాకు ఏం కావాలి అన్నది అతనికి పర్ఫెక్ట్గా తెలిసింది. ఆ శ్రీరామ్ అన్న ఆయనకి, ఎదురు శ్రీరామ్ రైటర్ గారికి బాగా తెలిసింది. శ్రీరామ్ నాకు నెక్స్ట్ మనం ఈ కథ వెళ్దాం, ఈ జోనర్లో వెళ్దాం అంటే సరే అంటాడు అని తన దగ్గర ఉన్నాయి అన్ని చెప్తుంటాడు. తన రైటర్ రాసుకుంటాడు కానీ దాన్ని మేము పాలిష్ చేసింది చేసుకుంటామండి. మీకు పర్టికులర్ గా ఈ జోనర్ అనే ఉందా సార్? నేను అలాగేం అలా నేను అన్ని జోనర్లు చేస్తానండి. నేను ప్రేయస్ రవి చేశానండి, అదొక లవ్ సెంటిమెంటు ఒక ఫ్యామిలీ డ్రామా. నెక్స్ట్ ఇమీడియట్లీ అయోధ్య డ్రామా చేసామండి, అదొక యాక్షన్ మూవీ, దాంట్లో కూడా ఫ్యామిలీ డ్రామా, ఒక సెంటిమెంట్ ఉంటుందండి. అలాగే చెప్పాలని సినిమా అండి, ఒక కుటుంబ సమేతంగా కుటుంబ సమస్యలు కుటుంబ విలువల మీద ఒక సినిమా అండి. జోరుగా హుషారుగా ఒక అవుట్ ఉంటాడు, ఒక లవ్ స్టోరీ అండి అది. అలా ఒక్కడే అండి, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మాస్ కథ, పోలీస్ ఆఫీసర్ కథ, ఇలా ఒక్కొక్కటి ఉంటుంది. అలా రామానాయుడు గారి సినిమా ఆలస్య అమృతం సినిమా చేసామండి, అది అవుట్ ఉన్నట్టు ఒక కామెడీతో వెళ్తుంటుంది సినిమా అండి. 2 గంటల సినిమా అంతా 2 గంటలు అండి. 2 గంటలు ట్రైన్ లేట్ అయితే ఆ 2 గంటలు ఏం జరిగింది అన్నదే కథ. ఆ లాస్ట్లో చిన్న సెంటిమెంట్ అండి. నాకేంటంటే ఏ కథ అయినా కూడా నాకు లాస్ట్లో హార్ట్ టచింగ్ మాత్రం పెట్టుకుంటాను. ఒక ఫీల్ అంటే ఒక ఫీల్ అండి. అంటే మామూలుగా మనం నవ్వుతున్న రోజులు మర్చిపోతాం తొందరగా, కానీ బాధపడ్డ రోజులు కానీ అవి ఎక్కువగా గుర్తుంటాయి, మనం ఎక్కువ హాంటింగ్ చేస్తుంటాయి, వాళ్ళలో ఇలా జరిగిందని. అలాగే నాకు గుర్తుండాలంటే కొంచెం ఫీల్ ఉండాలి. రియల్ లైఫ్లోని మీరు చాలా ఈ సమాజంలో జరిగేవన్నీ చూస్తూ ఉంటారు కదా, సో టోటల్గా రియల్ లైఫ్ని ఆధారంగా చేసుకొని ఒక సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా సార్? అంటే నేను చేసిన కథలన్నీ కూడా రియల్ లైఫ్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి టోటల్గా, పూర్తిగా మీదే స్టోరీ, మీదే డైరెక్షన్. ప్రేయస్ రవి ఉందండి, ప్రేయస్ రవి పోసన్ మురళి గారు రాసుకున్న కథ, అది నా రియల్గా నేను చూసిన ఒక లవ్ స్టోరీ, నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం ఉంటుంది. అది నేను కనెక్ట్ అయ్యి ఆ కథ నేను ఓన్ చేసుకున్నాను. అలాగే అయోధ్య రామయ్య అండి, ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ కథ అండి. ఇప్పుడు నేను చేస్తున్న పిఠాపురంలో అలా మొదలైన సినిమా కూడా చాలా మంది కనెక్ట్ అవుతుందండి. అది అంటే నేను చూసిన ఫ్యామిలీలు ఉన్నాయి, అలాగా కొన్ని చెడిపోయిన ఫ్యామిలీలు ఉన్నాయి, ఎందుకు చెడిపోయారు ఉంది, కొంచెం బాగుపడ్డ ఫ్యామిలీ ఎందుకు బాగుపడ్డారు ఉన్నాయి, అది మనం ఈ సినిమాలో ఉందని చూపించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు హీరోయిన్స్కి రెమ్యూనరేషన్ కూడా కొంచెం తక్కువే ఉండేది, ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా. ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ముందు అది క్లారిటీ వచ్చిన తర్వాత షూట్కి వెళ్తున్నారు, మరి ఇందులో కూడా చేంజెస్ చూసారు కదా సార్, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు దాంట్లో? అది చెప్పుకోవాలి, చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మా బ్రహ్మాండంగా ఉన్నారండి, కోటేశ్వర గారు ఉన్నారు, వీళ్ళు చెప్తుండేవారు అండి. అంటే వాళ్ళు ఒక సినిమా మా సురేష్ పర్సనల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పేమెంట్ ఫిక్స్ అయిపోయిందండి. ఓకే, 1994లో చేసినా, 96లో చేసినా, 99లో చేసినా కూడా అదే పేమెంట్ వెళ్ళేది వాళ్ళకి. ఓకే ఓకే, అదే పేమెంట్. వాళ్ళు ఎప్పుడు మాకు ఇదేంటి పేమెంట్ అని ఉండేది కాదండి. అలా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేవారండి. సార్ మేము ఇంత తెచ్చుకోలేం, ఇంత తెచ్చుకుంటాం అంటే ఓకే అండి. బయట వాళ్ళు నాయుడు గారిది అలా ఉండేది కాదు, నాయుడు గారి ప్రాంప్ట్ కదండి. ఇప్పుడు నాయుడు గారు 10 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అదే బయట 10 రూపాయలు అనుకోండి, 10 రూపాయలు 5 రూపాయలు వస్తే గ్రేట్, 6 రూపాయలు వస్తే మహా గొప్ప అండి. 10 రూపాయలు మాట్లాడిన వ్యక్తి 6 రూపాయలు అది గొప్ప అండి. ఇక్కడ 1 రూపాయి తక్కువైనా పర్ఫెక్ట్ అండి. దాంతో ఎలా ఉంటుందండి. ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు ఉన్నారండి, సినిమా రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయ్యి అది ఒక 10 కోట్లు చేసింది అనుకోండి, వీళ్ళ రెమ్యునరేషన్ మనం చెప్పలేండి. అంటే ఇప్పుడు ఆ సినిమా 10 కోట్లు చేస్తే నెక్స్ట్ సినిమాకి అది 20 కోట్లకి వెళ్ళిపోతుంది బడ్జెట్ అని. అంటే వీళ్ళు 2-3 కోట్లకి తీసిన సినిమా 10 కోట్లకి వెళ్ళి చేసింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ తీసే సినిమా ఉంటుంది కదా, అది 10 కోట్లకి వెళ్తుంది బడ్జెట్. అంటే అది లక్కీగా ఏదో అవ్వచ్చు అండి, అన్ని సినిమాలు అలా అవ్వవు కదా. కానీ అందుకే కదా రెండోసారి ఆ ప్రొడ్యూసర్ అన్నవాడు కనబడట్లేదు. ఏం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కూడా అరే ఆ సినిమా 10 కోట్లు చేస్తుంది కదా, నెక్స్ట్ సినిమా 20 కోట్లు చేద్దాం.
ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అని వెళ్ళడం అంటే అయిపోయిందండి. కరెక్ట్. కేవలం అదే. దీనివల్ల చాలా మంది డైరెక్టర్స్ ఇట్లా మీరు అన్నట్టు వచ్చి ఇలా వెళ్ళిపోవడం అయిపోతుంది కదా సార్. చాలా మంది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు మెయిన్. ప్రొడ్యూసర్ అన్న అతను ఇండస్ట్రీకి ఒక దేవుళ్ళు అంటాడు. అవును. ఆ దేవుళ్ళు ఎక్కడ పోతున్నారు ఇప్పుడు ఈరోజు. ఇప్పుడు ఎందుకంటే మా సురేష్ భూషణ్ సినిమాలు ఉన్నాయి, సంవత్సరానికి 3-4 అలా సినిమాలు తీసిన సురేష్ భూషణ్ తీయడం మానేశారండి. అంతకు మీ సంస్థ కూడా ఉంది కదా, అంతే కదా. ఉషా కిరణ్ మూవీస్ అంటే ఎన్ని సినిమాలు వచ్చాయండి, ఎటువంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ విన్ యాప్ ద్వారా వస్తున్నారు. అదే విన్ వస్తున్నాక థియేటర్లకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకప్పుడు సురేష్ భూషణ్ ఫోన్ వచ్చింది అనగానే ఆ హీరో లేకపోతే వాళ్ళ మేనేజర్ వచ్చి కలిసి మాట్లాడుకోవడం ఒక ఉండేదండి. ఇప్పుడు అలా లేదు. మా కథ అంతా అనవసరం, ఎంత ఇస్తారు, ఎన్ని కోట్లు ఇస్తారు సార్. ఇప్పుడు అంతాను ఆ దీపం ఉండంగానే ఇల్లు సర్దుకోవాలి అంటారు చూడండి, అలానే అయిపోయింది. హిట్ వచ్చిందా దానిపైన మనం ఎంత సంపాదించుకోవచ్చో అంత సంపాదించుకుంటున్నారు. హీరోస్ అవని హీరోయిన్స్ అవని ఏ క్యారెక్టర్కైనా ఒక మంచి స్కోప్ ఉంది అనుకుంటే సంపాదించుకుంటున్నారు. మరి డైరెక్టర్స్ ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు సార్? అంటే డైరెక్టర్లు కూడా అంటే స్టాండర్డ్ డైరెక్టర్లు సంపాదించుకుంటారు కదండి. కొంతమందే మాత్రమే ఉన్నారు, అంటే వేలపై లెక్కించొచ్చు. అదేనండి అదే అండి. ఇప్పుడు ఏంటంటే కథ మీద మంచి కథ పట్టుకుని, మంచి కాస్టింగ్ పట్టుకుని, మంచి ఆర్టిస్టులు పట్టుకుని, మంచి బ్యానర్ పెట్టుకుని చేసిన డైరెక్టర్లు అలా ఉన్నారు కదండి. వాళ్ళకి అంటే డైరెక్టర్కి ఏంటంటే మంచి బ్యానర్ ఉండాలండి, మంచి కథ ఉండాలి, మంచి ఆర్టిస్టులు ఉండాలి, కొంటే చక్కరుగుతాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు ఎవరో తెలియట్లేదు, బ్యానర్లు ఏంటో తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఎంత ఎఫర్ట్స్ ఎవరి చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు సినిమా తీసేసుకుంటున్నారు. అలాగైపోయిందండి. ఓకే. మీకు ఖాళీ టైం దొరుకుతుందా సార్? ఎలా దాదాపు చాలా కాలం ఖాళీగానే ఉన్నాను కదా. ఖాళీ టైంలోని మీకు ఏమైనా ఆలోచనలు, అయ్యో ఎందుకు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాను, కొత్త వాళ్ళంతా వచ్చేస్తున్నారే, నేను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి వెనకంజలోనే ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నేను రావాలి, బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి కదా సార్ ఆల్వేస్ మైండ్ లో? ఆలోచనలు ఎప్పుడు ఉంటాయండి. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలి ఉండదండి. ఏదో చేయాలి ఉంటుంది, కానీ మనకు రావాలి కదండి అవకాశం, టైం రావాలి కదండి. అది ఆ రావడానికంటూ మీ ప్రయత్నం ఎలా చేస్తూ ఉంటారు సార్? అంటే అండి ఇప్పుడు ఒక టైంలో ఏంటంటే పిలిచేవారండి ప్రొడ్యూసర్స్, మహేష్ మంచి సినిమా తీసాడు, భలే నా సినిమా టీవీలో వచ్చింది, భలే సినిమా తీసాడు కావాలని వచ్చి పిలిపించుకునేవారు, మాట్లాడేవారు, చేసేవారండి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న ప్రొడ్యూసర్లో కూడా ఏమైపోయిందంటే ఆ పక్కన ఒక గ్యాంగ్ తయారవుద్దండి. వాళ్ళు ఎవరిని ప్రపంచం చూపించినారు, సార్ పలానా పెట్టుకుంటే ఇంత బిజినెస్ ఉంది సార్, పలానా పెట్టుకుంటే ఇంత బిజినెస్ ఉంది సార్, పలానా పెట్టుకుంటే ఇంత బిజినెస్ ఉంది సార్, ఏంటో తెలియదు. ఆ బిజినెస్ చివరికి ఏమి ఉండదు. సినిమా ఇదోడికి ఏ బిజినెస్ ఉంటుందో ప్రొడ్యూసర్ ఎత్తి కొట్టేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రొడ్యూసర్ అన్న అతను ఎప్పుడు కూడా అతను ఒక ఆలోచనతో రావాలండి. ఒక మంచి సినిమా తీయాలి, మంచి సినిమాలు ఎవరు తీస్తారు, చివరికి గుర్రపు రేసులు ఆడేవాడు కూడా ఆ చార్ట్ చూసుకుంటాడండి. ఈ గుర్రం ఏంటి, ఈ గుర్రం ఏంటి, ఈ గుర్రం దీని లైఫ్ ఏంటి, దీని ఇష్టం చూసుకుని అప్పుడు దాని మీద బెట్టింగ్లు చేస్తారండి. ఇక్కడ అది కూడా కాదు, ఇక్కడ ఏదో వస్తుంటాడు, ఏదో మాయలో పడిపోతుంటారండి, ఆ మాయలో చేస్తుంటారు, సినిమాలో పోతుంటారు. రిలీజ్ వరకు వెళ్ళే సినిమాలో అతి కొద్దిగానే ఉంటాయి కదా సార్, ఎన్నో సినిమాలు తీస్తారు. అదే చెప్తున్నాను కదా ఇందాక మీకు అన్నాను సార్, ఒక వారం 14 సినిమాలు 15 సినిమాలు వస్తాయండి. థియేటర్లో పడేది 3, 4, 5 పడతాయి అంతే. ఆ 3, 4, 5 పడిన దాంట్లో 2వ రోజు 3వ రోజు ఉంటే 2, 3 సినిమాలు ఉంటాయండి. ఆ తర్వాత ఒక వారం అనేది ఒక సినిమా ఉంటుందండి. ఈ రోజుల్లో ఆడడం కూడా అలానే ఉంది సార్, థియేటర్లో వచ్చేది 2 days 3 days అయ్యేసరికి వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్త సినిమా. అంటే సినిమా కంటెంట్ బాగుండి, కథ బాగుండి, అన్ని బాగుంటే ఆడుతుందండి. ఇప్పుడు మన లిటిల్ హార్ట్స్ వచ్చింది, చిన్న ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు, మరి ఆడలేదండి. మరి జాతీయ రత్నాలు ఆడింది కదండి, ఈటీవీ దండి. అంటే ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే ఏదో పడితే తీసేస్తే ఇచ్చేదంటే. అంతకుముందు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లేదు కదండి. ఇప్పుడు చూసేస్తున్నారు కదా సినిమాలో, అప్డేట్లో ఉన్నారు. ఈ సినిమా ఇలా ఉందా, ఇదే ఏదైనా ఈ సినిమా వచ్చేసింది చూసేసాం కదా వదిలే మెయిన్ టీజర్ చూడగానే సినిమా చెప్పేస్తున్నారు. టీజర్ చూడగానే ఇది ఈ టైప్ సినిమా వద్దులే, ఇది చూడాల్సిన సినిమా ఇది అని అలా ఫిక్స్ అయిపోతున్నారు టీజర్ చూడగానే. సార్ మీరేం నమ్ముతారు సార్, కాంటెంట్ నమ్ముతారా లేకుంటే హీరో ఈ వర్త్ ఉన్న హీరోని పెట్టుకుంటే ఆడుతుందని నమ్ముతారా? అది చూడండి, వర్త్ హీరో కదా, కంటెంట్ కథ అండి. కథలో మ్యాటర్ ఉంది. ఇప్పుడు హీరో ఎంతవరకు ఏంటంటే ఓపెనింగ్ వరకు తీసుకొస్తారండి. ఓపెనింగ్స్ వస్తాయి హీరోతో అండి, బాగుంటే కంటిన్యూ అవుతాయి, బాగోకపోతే నెక్స్ట్ డే పడిపోతాయండి.
కానీ ఆ సోల్ కి కరెక్ట్ గా ఎంచుకునే క్యారెక్టర్స్ కూడా అంతే దీనిగా ఉంటే కనుక అది ఎక్కడో ఉంటుందండి. అవును. అది కన్ఫర్మ్ హిట్. ఆ కథకు తగ్గ ఆర్టిస్టులు కనుక ఉంటే అది పెద్ద కన్ఫర్మ్ హిట్ అండి సినిమా. కానీ మనకు ఆర్టిస్టులు దొరకరు. ఇప్పుడు ఆర్టిస్టులు కథలో వినే రేంజ్ లో లేరండి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఈ హీరోని కలవాలంటే అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయేవారండి. అసిస్టెంట్ కూడా వెళ్ళిపోయి ఆ హీరోకి వెళ్ళి కలిసి కథ చెప్పి చూడండి. నేనే ఒక చిన్న హీరోని కలిసే పొజిషన్ నాకు లేదండి. ఇప్పుడు ఆ హీరో వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యి ఉంటుందండి. నేను ఇన్ని నిలబట్టి ఉన్నాను. నేను డైరెక్టర్ నా సినిమాలు కూడా ఆ కుర్రోడు నిక్కరేసుకున్నప్పుడు నా సినిమా కూడా చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ హీరోని కలాలంటే మేనేజరు కావాలి ఏంటి అసలు. ఇంకా విచిత్రం ఏంటంటే మా ప్రొఫైల్ పంపించాలండి. పంపించిన దగ్గర నుంచి చాలా గ్యాప్ వచ్చింది కదా సార్. ఎంత గ్యాప్ అన్ని చూసా. ఎంత గ్యాప్ కదా అది హీరో గారు టెస్ట్ చూద్దాం అంటారు. లోపల ఏదైనా సినిమా చేయండి సార్ చేద్దాం. మళ్ళీ ప్రూవ్ చేసుకున్న తర్వాత కలవాలి సార్. ఇలాంటి మాటలు విన్నాక చాలా బాధ అనిపిస్తుంది. ఇంత లైఫ్లో ఎన్ని చూసేసిన తర్వాత మీకు ఒక్కసారి ఇలాంటి మాటలు విన్నాక హట్టింగ్గా అనిపిస్తుంది కదా ఎక్కడో ఒక దగ్గర. ఫీల్ అవునండి. ఏం చేద్దంటే వాళ్ళు అతిగా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళకే ప్రమాదం. అంటే ఒక మంచి కథ పోయింది కదండి వాళ్ళకి. ఒక మంచి కథ వాళ్ళ దృష్టిలో వాళ్ళకి పోయింది. వాళ్ళకి హిట్ పోయింది. నేనేం చేయనండి ఇప్పుడు. నేను రీసెంట్గా ఒక సాంగ్ ఒక సింగర్ పాడితే మంచి సాంగ్ అండి. అతను పాడితే చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోద్దండి. బట్ ఆ సింగర్ దొరకలేదు. మరి పాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి అతనికి ఎన్నో మెసేజ్లు పెట్టాం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు, ఏం కాదండి. బట్ వేరే సింగర్ పాడి అంటే ఆ పాట హిట్, కన్ఫర్మ్ హిట్. బట్ ఏంటంటే ఆ పాట అతను పాడితే అతని అకౌంట్లో కూడా హిట్ పడేది కదండి. అతని అకౌంట్లో కూడా హిట్ ఉంటుంది కదా. మాకు హిట్ ఉంటుంది, అతను ఇప్పుడు నాకు ఎలా హిట్ ఉంటుంది నా పాట, అది అతని అకౌంట్లో ఉండదు. ఓకే, బాగా చెప్పారు సార్. మంచి కథను వాళ్ళు కోల్పోతున్నారు తప్పితే మీకు నష్టమేమీ లేదు. నాకేం నష్టం లేదండి. కాకపోతే నేను ఆ కథను బట్టి ఇప్పుడు నా దగ్గర రకరకాల కథలు ఉన్నాయండి. కథలో బలం ఉన్నప్పుడు నేను ఎవరైనా పెట్టి చేస్తాను. నాకు భయం లేదు. నేను దాని గురించి ఇప్పుడు ఈ సినిమా పిఠాపురంలో కూడా చేసింది కూడా అదే. దాంట్లో ఆర్టిస్టులు కానీ అంతా కూడా సినిమా చూసి నేను 2-3 వేరే హీరోలు కూడా మాట్లాడా సినిమాకి. వాళ్ళు ఏదో ఇంకో హీరో ఉన్నాడు కదా, ఇంకో హీరో ఉన్నాడు కదా, ఇది ఉన్నాడు కదా, అది ఉన్నాడు, ఇంకో హీరో క్యారెక్టర్ అయ్యే బాబు క్యారెక్టర్ చూసుకో అంటే వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఫామ్లో ఉన్నారా అంటే కాదు. 2-3 సినిమాలు గ్యాప్ ఉన్న కుర్రోళ్ళే. 3-4 సినిమాలు తీసారు, గ్యాప్ ఉంది అంటే అన్నారు. సరే వదిలేసాను అన్న. ఇప్పుడు సినిమా అయింది, రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా చేశారా అంటే అది చేయలేదు. నేను ఈ 6 నెలల్లో సినిమా తీసిన లోపల వాళ్ళు ఏమైనా చేసేసారో అయిపోయింది అనుకుంటే ఏమీ లేదు, అలా ఖాళీగా ఉన్నారు. అంటే నాకు చెప్తుండ్రు అంటే నాకు మొన్న ఒక అవకాశం వచ్చింది సార్, అది 10 కోట్ల సినిమా సార్, దాని మీద సిట్టింగ్ జరుగుతున్నాయి సార్. సరే ఓకే చేసుకో సార్. మీరే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పడం జరుగుతుందా స్టోరీ నేరేట్ చేసేటప్పుడు, లేకుంటే మీ అసిస్టెంట్స్ వెళ్ళి చెప్తారా? నేనే చెప్తాను. మీరే డైరెక్ట్ అంటే ఫీల్ అయితే నేనే కదండి. అవును, ఆ కథ ఫీల్ నాకు ఉంటుందండి. ఆ ఫీల్తోనే నేను చెప్తాను కథని. నేను ఎవరితో అసిస్టెంట్ మా రైటర్ కూడా పంపించానండి. నేనే చెప్తాను కథ మా రైటర్ అయినా కూడా నేను ఓన్ చేసుకుని నేను ఏం తీస్తానో ఎలా తీస్తానో చెప్తాను వాటిని పోయి. మీరు స్టార్టింగ్ డేస్ లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఈ కెమెరాస్ కానీ, డిఓపీస్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్స్, ఎడిటింగ్ వీటిపైన అవగాహన ఉండేదా సార్? స్టార్టింగ్ డేస్ లో మీకు ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇన్నిటిపైన అవగాహన ఉండాలి. 100% అదే చెప్తున్నాను కానీ నిజంగా నేను మా సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ చేయడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం ఉంది. దాంట్లో నేను జాయిన్ అవ్వడం వల్లనే నాకు అన్నింటి మీద అంటే ఏంటంటే అక్కడ అవుట్ యూనిట్ ఉందండి, కెమెరా ఉందండి. ఆ కెమెరా గురించి తెలుసుకుంటుండేవాడిని. అక్కడే ఎడిటింగ్లు ఉన్నాయండి. ఖాళీగా ఉన్నప్పుడు ఎడిటింగ్ చేస్తుండేవాడిని, ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు కలర్ ల్యాబ్ ఉండేదండి. రామానాయుడు కలర్ ల్యాబ్లో శివ మోహన్ గారు ఉండేవాడిని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం గ్రేడింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, అసలు ఏంటి అని అది తెలుసుకుంటుండేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడు డబ్బింగ్ థియేటర్ ఉండేదండి. డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళి డబ్బింగ్ ఖాళీగా ఉన్నప్పుడు రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళి రికార్డింగ్ థియేటర్లో ఆ మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి తెలుసుకుంటాను ఏంటంటే అయ్యేంటి ఇదేంటండి ఏది. నేను అసలు అంటే నాకు అన్ని జోన్లు ఉన్నాయండి. అందుచేత నేను ఒక సినిమా పనిచేస్తున్నప్పుడు ప్రతి టెక్నీషియన్ నా చేతిలో ఉండాలి చెప్తే నేను టెక్నీషియన్ మీద ఆధారపడినాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా చేశానండి. ఈ సినిమా కొంతమంది టెక్నీషియన్స్ నాకు నచ్చలేదండి. వాళ్ళు నాకు ఇంత కథ అంతా అని చెప్పించారు, అయ్యేదో చెప్పారు, అక్కడికి వచ్చారు, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నాకు చెప్పిన దాంట్లో 10% టాలెంట్ కూడా కనిపించలేదు. వాళ్ళు నాకు చెప్పడం ఏదేదో చెప్పేశారు. నేను ఫీల్ అవ్వాలి. అదే ఇంకొక డైరెక్టర్ అయితే టెన్షన్ అయిపోయి ఎలా అవుట్డోర్ షూటింగ్ కదండి, ఇప్పుడు ఎలాగ ఇదేంటి మనం చెప్పింది చేయలేకపోతుంటే ఎలాగ అది ఇది అనేసి కంగారు గుంటున్నా పక్కన రా బాబు నువ్వు
నువ్వు అసిస్టెంట్గా ఉండు ఇక్కడ, ఓకే. ఇది ఇది మీరే చేసుకున్నారు నేనే చేసుకున్నాను. అది ఏదైనా సరే అండి. అది అప్పట్లో ప్రతి టైం దొరికితే అన్ని నేర్చుకునేందుకు టైం కేటాయించేవారు కాబట్టి ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నారు. అదే ఇప్పుడు టైం దొరికితే ఫోన్ తోని గడపడం తప్పితే ఇంకా నేర్చుకోవడానికి స్కోప్ లేదు. ఇప్పుడు చూస్తాను అసలు నేను మొదట 2 రోజులు చూసాను, 3 రోజులు చూసాను. వస్తే షార్ట్ చెప్తుంటే ఆ కెమెరామెన్ పోయి పక్కకి పోయి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఇంకా మొత్తం 2 3 రోజులు చూసా టెక్నీషియన్స్ అందరం ఫోన్లో అప్పాడు తప్పని ఫస్ట్ లేదా దొబ్బేసాను ఎక్కడి నుంచి అన్నాను అని. అంటే షార్ట్లు జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడితే బ్రేక్లో మాట్లాడుకోండి, ప్యాకప్ అయిన తర్వాత మాట్లాడుకోండి, షెట్లో ఉన్నారు మాట్లాడొద్దని. కోపం వస్తుందా సార్ మీకు? చాలా అంటే నాకు వర్క్ చేస్తే డెడికేషన్గా చేయాలండి. చేయకుండా ఏదేదో చేసాం ఏదో అన్నట్టు ఉండకూడదండి, ఏదో చెప్పాడు చేసేసాం అన్నట్టు ఉండకూడదండి అసలు. అప్పట్లో కోపం వస్తే ఇట్లా హీరో పైన ఎవరిపైన అట్లా చూపించే వాళ్ళ పెద్ద పెద్ద హీరోస్ తో వర్క్ చేశారు కాబట్టి అంటే వాళ్ళకి మనకు కోపం వచ్చేలా చేయరు కదండి, చేయరు కదండి. ఓకే. ఖాళీ టైం దొరికితే మీరు ప్రకృతిని ఆస్వాదిస్తారా సార్? బాగా వెళ్తూ ఉంటారా ట్రావెల్స్ టు? అంటే ఖాళీ దొరికితే ఎక్కువ నేను గుళ్ళకి వెళ్తుంటాను. గుడిలకి మొత్తం దేవుడిని బాగా నమ్ముతారు అంటే నమ్మడం అంటే పీస్ఫుల్ అండి. ఒక ఎక్కడో ఏది అంటే ఒక మనశ్శాంతి దొరుకుద్దండి ఫస్ట్. అంటే రకరకాల ఆలోచనలు పోయి ఇంకా కూర్చున్న 1 గంట 2 గంటలు గుడిలో కూర్చున్న సేపు ఏదో ఒక ఫీల్లో ఉంటాం అంటున్నారు. సార్ హిట్ రాగానే అందరూ పైకి ఎత్తేయడం, పెద్ద డైరెక్టర్ ఇంకా ఆయన డేట్స్ ఉండవు ఇట్లా చెప్పడం జరుగుతూ ఉంటుంది, చాలా పొగడ్తలు వస్తూ ఉంటాయి. ఫ్లాప్ రాగానే అదే రేంజ్లో కూడాను ఇంకా వేస్ట్, ఇంకా అయిపోయారు, వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అనే మాటలు కూడా వింటూ ఉంటారు. ఈ రెండింటిని మీరు ఎట్లా తీసుకుంటారు సార్ లైఫ్లో? అదే అయ్యా అంటే నవ్వుకుంటుంటాం మేడం. ఏమంటే అది ఫస్ట్లో తెలిసింది కదండి, ఫస్ట్లో నాకు తెలిసింది కదండి. నేను కంటిన్యూగా 3 సినిమాలు బాగా ఆడేసాను. ప్రేయస్ రవే కానీ, అయోధ్య రవే కానీ, చెప్పాలని సమా గారు కానీ. తర్వాత జోరుగా వచ్చారు, అది మంచి కథ అండి, బట్ అది ఆడలేదండి. జోరు మంచి కథ. ఆ సినిమా రామోజీరావు గారు చూసింటే నచ్చి మంచి రేటు, పెద్ద రేటు కొన్నారండి సినిమా. భలే ఉంది సినిమా, భలే తీసేవా మహేష్ అని చెప్పి నన్ను ఎవిటేట్ చేసింది, అది కొన్నారండి సినిమా. అది కొన్ని కారణాల వల్ల ఆడలేదు. అంటే ఎందుకంటే రిలీజ్ ప్రాబ్లం కూడా ఉంటాయి. రిలీజ్ టైంలో కూడా మనం ఏదో పెద్ద సినిమాల మీద పెట్టామనుకోండి, ఆ పెద్ద సినిమా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు చిన్న సినిమా మీద పట్టించుకుంటాం ఒకసారి. అలాగా కిల్ అయిన సినిమా అది. ఆ సినిమా అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ తీసే సినిమా ప్రొడ్యూసర్లు సైలెంట్గా కూర్చున్నారండి. రెడీగా ఉన్నవాళ్ళు రెడీగా ఉన్నారు. రెడీగా అదేంటి మనం హీరో కంటే కథ ఓకే చేశారండి, హీరోకి చెప్పండి, హీరో ఓకే చేశారు, హీరో అంటే మనం చేద్దాం అన్నాను. ఆ హీరోలేమో ఆ సినిమా ఉంది మహేష్, ఈ సినిమా ఉంది, ఇదైతే చేద్దాం అదైతే చేద్దాం ఇవన్నీ చూసేసామండి. అంటే నాకు ఈ విషయం ఒకసారి దాసనారాయణ గారి దగ్గర వచ్చిందండి, డిస్కషన్ వచ్చింది. సార్ జోరుగా హుషారుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను సార్ నేను, అసలు అర్థం కాలేదు నాకంటే. పిచ్చోళ్ళ ఉన్నావయ్యా నువ్వు 3 సినిమాలకే ఫీల్ అయితే అవుతుంది. నేను 13 సినిమాల తర్వాత ముద్దబంతి పువ్వు సినిమా అనుకుంటాను, ఆ సినిమా తీసాను, చేసి సినిమా ఫ్లాప్ అయింది, 13వ సినిమాది. నాకు దాని తర్వాత ఒక 10 సినిమాలు రెడీగా ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి ఒక 10 మంది ప్రొడ్యూసర్లు ఎప్పుడు ఉండేవారు. ఆ ముద్దబంతిపూర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వస్తే ఒక రాలేదు, ఇంట్లో నుంచి కారు పిలిపించింది వెళ్ళి నేను, అలాగే ఉంటుంది అని చెప్పారు. అందుకనే పక్షులు అంటే అలాగే ఇక్కడ ప్రొడ్యూసర్లు పట్టమని ఒక పేలింది అనుకో ఏదో ఉండదు, అలాగుంటది. అని చేత అన్నిటికీ డెడికేట్ స్ట్రాంగ్ ఉండాలి మైండ్ అని అన్నారు సార్ ఆయన. ఓకే. సో జోరుగా హుషారుగా తర్వాత మళ్ళీ వెంటనే హిట్ మోడ్ లోకి వచ్చేసారా? వచ్చిన తర్వాత ఒక్కడే సినిమా శ్రీహరి గారి సినిమా. మళ్ళీ శ్రీహరి గారికి ఆ టైంలో కూడా శ్రీహరి గారికి కొంచెం డౌన్ఫాల్ అయిందండి శ్రీహరి గారికి. అయిన తర్వాత ఆయన సినిమాలు కంటిన్యూగా ఆడకపోతున్న టైంలో ఆయన మళ్ళీ అన్నయ్య క్యారెక్టర్లు చేస్తుండేవారు. నువ్వు వస్తుంటాను వద్దంటాను దారా చేస్తున్న టైంలో ఒక్కడే చేసామండి. మళ్ళీ ఒక్కడితో మళ్ళీ ఆయన తర్వాత ఫస్ట్ టైం డ్యూయల్ క్యారెక్టర్ నేనే చేశాను ఆయనతోటి. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను ఆయనతోటి. 3 సినిమాల్లో కూడా 2 సినిమాలు ఆయన డ్యూయల్ క్యారెక్టర్, తండ్రి కొడుకుల క్యారెక్టర్, ఒకటి అయోధ్య రామయ్య, ఒకటి హనుమంతు. ఓకే. రాజశేఖర్ గారితో ఎట్లా ఉండే సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆయన జెంటిల్మెన్ అండి, చాలా ఇది. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు సీన్ వస్తే అంటే ఆయనకి భాష రాదండి, తెలుగు అంటే తెలుగు ఇప్పటికీ ఫ్లూయెంట్గా క్లియర్ మాట్లాడమని చూస్తున్నాం కదండి. ఆయన డైలాగు ఒక షాట్, ఒక సీన్ ఉంటుందండి, సిపాయిలో కోర్టు సీన్ ఉంటుందండి, 2 పేజీల సీన్ అండి ఇది. 2 పేజీల సీన్ ఆయన రాసుకునండి, తమిళ్లో రాసుకుని బై హెడ్ చేసుకుని బోన్ చేసుకుని
సింగిల్ టేక్లో చేశాడు. నేను సింగిల్ టేక్ ఒకే ఒక టేక్లో చేశాడు. అంటే అంత ఆర్టిస్ట్కి అంత డెడికేషన్ ఎలా ఉంది అంటే సెట్లో కూడా ఆయన అలా కూర్చొని చూస్తుంటాడు వాటిని. చూస్తున్నా ఎవరు ఏం చేస్తున్నారు, చలపతి గారి రియాక్షన్ ఎలా ఉంది, సంఘ రియాక్షన్ ఎలా ఉంది, ఇవి చూస్తుంటాడు నేను. అలాగే లేరండి ఇప్పుడు అంత ప్రాంప్టింగ్ పైన డిపెండ్ అయిపోయింది. చెప్పేలో వెనకాల అందిస్తుంటారు. అందుకే ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదండి. ఆ డబ్బింగ్ సింక్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఫైన్ రేటింగ్ వచ్చేటప్పటికేమో ఆ లేగ ఎడిటర్ కింద మీద పడి దాన్ని ర్యాంపులు చేసుకుంటూ వెళ్తుంటాడండి. ఇది ఇప్పుడు చేస్తున్న సినిమాలు అయ్యే కదండి. మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చాయి సార్? మీకు తమిళ్ వస్తుందా? అర్థం అవుద్దండి తమిళ్. నేను అంటే తమిళ్ కానీ కన్నడ ఇవన్నీ అర్థం అవుతాయని మాట్లాడలేనండి. నేను తమిళ్ చేసి కన్నడ కూడా చేశాను. మరి ఇట్లా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా హీరోకి తెలుగు రాకపోతే ఇప్పుడు రాజశేఖర్ గారికి ఎట్లా మీరు నెరేట్ చేసేవాళ్ళు? రాజశేఖర్ తెలుగు వచ్చింది, తెలుగు మాట్లాడతారండి. కానీ తెలుగు రాయడం రాదండి. తెలుగు డైలాగ్ చదవడం రాదు, కానీ తమిళ్లో రాసుకున్న డైలాగ్ అండి బయట చేసేవారండి. నేను మలయాళం సినిమా చేస్తున్నాడు, మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు సతీష్. తెలుగు మలయాళం తెలిసిన అతను మలయాళం ఆర్టిస్టులకి కథ ఏమనుకుంటే చెప్పేవాడు. కథ చెప్పి వాళ్ళకి ఆ సీన్ చెప్పేవారండి. అలాగే రీలీజ్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది సార్. రీ రిలీజ్ లో ఇప్పుడు మీరు మళ్ళీ మీ మూవీస్ లో ఏదైనా రీ రిలీజ్ చేయాలంటే అంటే నాకు దాని మీద ఉందండి, ప్రేయస్ రావు మీద ఉందండి. చాలా మంది అడుగుతున్నారు. నేను మొన్న మధ్య సురేష్ గారితో కూడా మాట్లాడాను, ఆలోచిందాం అని అన్నారు. ఏమైనా మళ్ళీ చిన్న చేంజెస్ చేస్తారా దాంట్లో? ఫిల్మ్ లో ఉంది డిజిటల్ చేయడం అంతే, ఇంక చేసేది ఇంకేం లేదు. డిజిటల్ చేసి మళ్ళీ కొంచెం డిఐ చేసి రిలీజ్ చేయడం అంతే. ఓకే. సో ఇప్పుడు హీరోయిన్స్ దగ్గరకు వచ్చేసరికి పిఠాపురంలో సినిమాను ముగ్గురు అని చెప్తున్నారు కదా సార్. ఫాదర్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా చూస్ చేసుకున్నారు వాళ్ళని? ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్ అండి, ఒక ఫాదర్ పృథ్వీ గారు అండి, ఒక ఫాదర్ కేదార్ శంకర్ గారు అండి. ముగ్గురు ఫాదర్లు. రాజేంద్ర ప్రసాద్ గారు మా కథలో ఒక గ్రామ సర్పంచ్ అండి. మంచి న్యాయం ధర్మం మీద ఉంటాడు. న్యాయం గొప్పదా ధర్మం గొప్పదా దాని మీద తీర్పులు ఇస్తుంటాడు ఆయన. మరి పెద్ద మనిషి అండి. ఆయనకి ఈ క్యారెక్టర్ కొత్త అండి. ఫస్ట్ టైం ఇటువంటి క్యారెక్టర్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయలేదండి. పృథ్వీ గారు చేయలేదండి, అలాగే కేదార్ శంకర్ గారు చేయలేదండి. వాళ్ళందరికీ ఈ క్యారెక్టర్ అన్ని ఫ్రెష్ క్యారెక్టర్లు అండి. చెప్పగానే డేట్స్ వెంటనే దొరికాయి సార్? వాళ్ళ కోసం వెయిట్ చేశారా మీరు? లేదండి, అంటే నేను చెప్పగానే వెంటనే పాప రాజేంద్ర ప్రసాద్ గారి కథ విని భలే ఉంది మహేష్ కథ అని చెప్పేసి నేను చాలా షార్ట్ పీరియడ్లో అడిగాను డేట్లు అండి. వెంటనే పాప సెట్ చేశారండి. వేరే సినిమా కూడా అటు ఇటు మార్చింది సెట్ చేశారు. వాళ్ళని అనుకున్నారా ఫాదర్స్ అని? మీకు థాట్ రాగానే వీళ్ళే ఉండాలి అన్నట్టు? అవునండి. అంటే ఒక పెద్ద నేను రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నేను అంటే బాగా ఇష్టం. ఇదివరకు వర్క్ చేశారు సార్ వాళ్ళు? చేయలేదు. ఎప్పుడు నేను మా ప్రేయస్ రవి సినిమా చూసి మహేష్ బలి తీసే సినిమా మన సినిమా చేద్దాం కూడా నేను. ఆ తర్వాత ఒకటి అవకాశాలు అనుకున్నామండి. కథ ఎక్కడో సెట్ అయ్యేది కదా మాకు. అంటే కథ సెట్ అయితే ప్రొడ్యూసర్ సెట్ అయ్యేవాడు కదా, ప్రొడ్యూసర్ సెట్ అయ్యేది, ఏదో ప్రాబ్లం ఉండేదండి. అలాగా ఇక్కడికి వద్దరికి కరెక్ట్గా సెట్ అయ్యింది. ఆయనకి మంచి క్యారెక్టర్ పడింది అన్న సాటిస్ఫాక్షన్ ఉందండి. ఆయనే కదండి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, పృథ్వీ గారు కానీ, కేదార్ శంకర్ గారు కానీ సినిమా చెప్తున్నప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా సీన్లు వాళ్ళు ఒక రకమైన ఫీల్డ్లోకి వెళ్ళిపోయారండి. అంటే మహేష్ నువ్వు సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు మాకేం అనిపించలేదు, ఇక్కడంటే ఎంత ఫీల్ వచ్చేస్తుందని. అంటే నేను అంటే మామూలుగా అందరిలాగా ఏదో ఎమోషనల్ ఏం చెప్పండి, కూల్గా కూర్చోబెట్టి సరే ఇది క్యారెక్టర్ ఇది ఈ షార్ట్ తీస్తాను, ఈ షార్ట్ వరకు చేయండి, ఈ షార్ట్ అలా చేయించుకుంటూ పోతుంటాం. పూర్తిగా వాళ్ళకి ఒక ఇచ్చేసి మా ఒక సీన్ ఆర్డర్లో తీసాం అనుకోండి, యాక్టింగ్ ఒకటి మొన్నటి కింద ఉంటుందండి. అది వెనక నుంచి ముందుకు వచ్చి ముందు నుంచి వెనక్కి వచ్చి అలా చేసాం అనుకోండి. అలాగా వాళ్ళకి ఏంటంటే ఏదో డైరెక్టర్ చెప్తారు కదా చెప్పింది చేసుకుపోతాం అన్న విధంగా చూసి స్క్రీన్ మీద చూసి నన్ను చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, పృథ్వీ గారు కానీ, కేదార్ శంకర్ గారు అయితే ఆయన డబ్బింగ్ చెప్తున్నప్పుడు తట్టుకోలేకపోయి ఏడ్చి చూసిపోడండి. డబ్బింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా 2 సార్లు ఏడ్చాడండి. ఆయనకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఫీల్ అయ్యి అసలు తట్టుకోలేకపోయాడండి. గ్రేట్. అంటే మీకు ఎక్కడ ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఉండడం వల్ల డైరెక్షన్ అనేది ఈజీ అయిందని చెప్పొచ్చు. మీకు ఎంత కావాలో అంత అవుట్పుట్ అంటే స్క్రిప్టే నాకు ఏం కావాలో స్క్రిప్ట్లోనే చేసుకుంటాను. ఏం చేద్దంటే ప్రొడ్యూసర్ కోటల్లో పెడతారండి పెట్టుబడి అండి. ఇప్పుడు మనకు ఒక సినిమాకి కావాల్సింది 2 గంటల 10 నిమిషాలు ఏదో అనుకుంటాం. మనం 2.5 గంటలు 3 గంటల సినిమా తీసి ఒక అరగంట సినిమా పక్కన పాడేసి ఇది పెట్టి అనుకుని అరగంట సినిమా లాస్ట్. ఇప్పుడు నేను ఎలా లెక్కేస్తాను, 3 గంటల సినిమా తీసామండి. 3 గంటల సినిమాకి 4 కోట్లు అయ్యింది. 4 కోట్లు అయినా మనం ఒక గంట అరగంట సినిమా తీసేసాం. అరగంట కంటే 70 లక్షలు 60 లక్షలు పోయింది, వేస్ట్ కదండి అది. అది కాకుండా పేపర్ మీద పెట్టుకుందాం, పక్కగా ఏం కావాలో తీసుకుందాం. ఒక్క అక్షరం కూడా ఎగస్ట్రా ఉండదు.
తగ్గదండి. ఆ విధంగా చేసుకుని వెళ్తాను షూటింగ్ అని. అబ్బా, ఈ రోజుల్లో అలా ఉండదు. అది మాకు రామనాయుడు గారు నేర్పారు. ఫుల్ బైండింగ్ ఉన్న తర్వాతే ఆయన 1-10 సార్లు చదువుకునేవారండి కథ. ఆయన రామనాయుడు గారు చదువుకుని ఓకే అని అనుకున్న తర్వాత డైలాగ్స్ కూడా ఓకే అనుకున్న తర్వాత సెట్స్కి వెళ్ళేవాళ్ళు. అబ్బా, మీరు ఎవరికైనా రుణపడి ఉన్నాను అని అనుకుంటే ఈ ఇండస్ట్రీలో ఎవరికి రుణపడి ఉంటారు? అంటే నేను రుణపడి ఉన్నాను అనుకుంటే మెయిన్ ఫస్ట్ మా రామనాయుడు గారండి. అలాగే నేను పనిచేసిన మా డైరెక్టర్లు అండి. ఏంటంటే మహేష్ బాగా పనిచేశాడు, నాయుడు గారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చేవారండి. ప్రతిదీ అబ్జర్వ్ మహేష్ బాగా చేశాడండి. అలాగే ఆర్టిస్టులు అండి, ముఖ్యంగా బ్రహ్మానందం గారు అండి. బ్రహ్మానందం గారు నన్ను మొదటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేస్తుండేవాడు. నేను నాయుడు గారికి చెప్తుండేవాడు, మంచి డైరెక్టర్ అవుతాడండి మంచి. అలాగా అలా పోసాని కృష్ణమురళి గారు నాకు మంచి కథలు ఇచ్చాడండి. ప్రేయసరావి కథ ఆయన ఇవ్వకపోతే అటువంటి సినిమా తీసుంటే పోయేవాడినేమో, వేరే తీసేవాడినేమో అండి. ప్రేయసరావి కానీ ఒక అయోధ్యరావి కానీ మంచి కథలు. ఇంకా మీకు విన్ని దాంట్లో నచ్చే కోణంలో మలుచుకోవడం మీకు ఈజీ అయిపోయిన వే కాబట్టి మంచి ఎలాంటి కథలనైనా మీ వేలో మార్చేసుకుంటారు. నాకు నచ్చింది అనుకో కథలో పాయింట్స్ నాకు నచ్చితే నాకు నా స్కూల్లో నా స్టైల్లో చేసుకుంటాను. దానివల్ల హిట్ ట్రాక్ లోకి వెళ్ళిపోతుంది. మెయిన్ గా హీరో హీరోయిన్ పర్సనాలిటీకి తగ్గట్టు కూడా మీరు మౌల్డ్ చేసుకుంటారు. అది కూడా గ్రేట్ అయిన విషయం అని చెప్పాలి సార్. సో ఈ పిఠాపురంలోని కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇందులో వాళ్ళ యాక్షన్ కూడా అంతే రేంజ్ లో మీరు రప్పించుకునే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారండి. దాంట్లో ఈ రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు, కేదార్ శంకర్ గారు అందరికి తెలిసిన ఆర్టిస్టులు కాబట్టి సూపర్ ఆర్టిస్టులు కాబట్టి ఓకే అండి. ఈ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదండి, ఆ అమ్మాయి 2-3 సినిమాలు చేసిందంటే మన పృథ్వీ గారు అమ్మాయి అండి, శ్రీలు అమ్మాయి అండి. ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ ఉంటుంది అమ్మాయి. డబ్బింగ్ కూడా అమ్మాయితోనే చెప్పించాను. అంటే ఆ క్యారెక్టర్. అలాగే రెహాన్ అని ఒక అమ్మాయి అండి, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అంటే ఒక సెంటిమెంట్ సీన్ ఉందనుకోండి, చాలా మంది గ్లేజర్ని పెట్టుకుంటారండి, ఆ అమ్మాయి గ్లేజర్ని పెట్టింది కదండి. చెప్పండి సార్, రెడీ సార్, ఓకే సార్, కొంచెం వద్దు సార్, కరెక్ట్గా అలా కళ్ళ నీళ్ళు తీసుకొచ్చేదండి. అలాగే ఇంకొక అమ్మాయి అండి, ప్రత్యూష అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా కూడా దాన్ని ఓన్ చేసుకుని చేసేదండి. ఈ ముగ్గురు పోటాపోటీగా చేశారండి. ముగ్గురు అంటే క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే 2 క్యారెక్టర్లు పెద్దగా మంచి క్యారెక్టర్లు అండి. అంటే 3 క్యారెక్టర్లు మంచివే, కానీ ఆ 2 క్యారెక్టర్లు సెంటిమెంట్ ఉంటుందండి. 3 అమ్మాయి సెంటిమెంట్ కాకుండా ఈ అందరిని కలిపే క్యారెక్టర్, అంటే 3 మంచి క్యారెక్టర్లు అండి. గ్రేట్ సార్. మళ్ళీ మంచి మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి, అలానే మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, మీ దగ్గర నుంచి మంచి మూవీస్ రావాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇలానే మమ్మల్ని మంచి మూవీస్తో ఎంటర్టైన్ చేయాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.